అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగాడి అత్తగారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా మళ్ళీ కంటిన్యూ చేసేద్దామా మన కథల్ని? మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. సిటీలో వెంకట్రావుది ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం. నీలవేణి ఇంటి గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేది. ఈ భార్యాభర్తలకి 2 పిల్లలు. ముందుగా కొడుకు పేరు రాఘవ, తరువాత కూతురు పేరు చంద్రకాంత. కూతురంటే నీలవేణికి పంచప్రాణాలైతే వెంకట్రావుకి భార్య అంటే ఆరో ప్రాణం కూడా. భార్య మాటే వేదం, భార్య చెప్పిందే శాసనం. భార్య ఏది చెప్పినా సరే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది వెంకట్రావుకి. ఇక కూతురు విషయం అయితే ఏనాడో ఏ జన్మలోనో దేవుడు తాను చేసుకున్న పుణ్యాలన్నింటినీ లెక్క కట్టేసి వాటిని ఫలింపజేసి కూతురు రూపంలో ఈ భూమి మీదకి పంపించాడని పొంగిపోతూ ఉంటాడు వెంకట్రావు. ఇక చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి వచ్చేటటువంటి ఆ జీతంలో నుంచి కొడుకు కోసం ₹1 కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఈ దంపతులు. పిల్లాన్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చంద్రకాంతని మాత్రం వీధి చివరన ఉన్న కాన్వెంట్లో వేసింది నీలవేణి. వెంకట్రావుకు వచ్చే ఆ కొద్దిపాటి జీతంలోనే దర్జాలకి దర్పాలకి ఏమీ తక్కువ కానిచ్చేది కాదు. ప్రతిరోజు నీచులేనిదే ముద్ద ముట్టరు మొగుడు పెళ్ళాం కూతురు వరకు మాత్రం క్యారియర్లో ప్రతిరోజు కూడా చక్కగా 2-3 రకాల్లో ఒక నాన్ వెజ్, ఒక వెజ్, కమ్మగా ఒక స్వీటు, కూతురుకి అన్ని రకాలు పౌష్టిక విలువలున్న ఆహారం వెళితే కొడుకు విషయానికి వచ్చేపాటికి మధ్యాహ్న భోజన పథకం కింద కడుపు నింపుకొని రాత్రికి ఇంటికి వచ్చిన కొడుకు వీళ్ళందరూ తిన్నదాకా కంగారు పడకుండా వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసిన తర్వాత అందరూ తినగా అడుగున మిగిలిన అన్నంలో ఒక చెంచా పెరుగేసి కాస్త వార్చిన గంజి ఉంటే అది పోసి కొద్దిగా ఉప్పేసి తాగి పడుకో, ఒళ్ళు గట్టి పడుద్ది. మగపిల్లాడు కష్టం విలువ తెలుసుకొని పెరగాలి. ఆడపిల్ల రేపు ఒక ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఏ సుఖం పడినా ఇక్కడే, చెల్లెలికి పడి ఏడవకూడదు అని చెప్పి మరి వెంకట్రావుని తీసుకొని నీలవేణి ఒక గదిలోకి వెళ్ళి కూతుర్ని ఒక గదిలో పడుకోబెట్టేది. కొడుకు మాత్రం బయట వసారా ఉంటే అది చలికాలం అయితే చల్లగాలి వచ్చినా, వర్షం వచ్చినప్పుడు జల్లు పడినా, ఎండాకాలం చెమట్లో ముద్దయిపోయినా రాఘవ బయటే పడుకోవాలి. ఇక కాలచక్ర భ్రమణంలో రోజులు అలా తరలిపోవటం మొదలైంది. ఉన్న దాంట్లోనే నీలవేణి కూతురికి ప్రతి పండక్కి బట్టలు కొనేదే, అలాగే కూతురికి పుట్టినరోజు ఫంక్షన్లు చేసేదే, కూతుర్ని పార్కుకి తీసుకెళ్ళేవాళ్ళు, వచ్చిన ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు. కూతురు ఇది కావాలి అని అడక్కముందే కూతురికి కేకులు, పేస్ట్రీలు, పఫ్ఫులు, చాక్లెట్లు, బిస్కెట్లు కూతురు కోసం అని చెప్పి అవి ఇవి ఏదో ఒకటి వెంకట్రావు ప్రతిరోజు తెచ్చేవాడు. ఇక నీలవేణి కూతుర్ని అటు పుల్ల తీసి ఇటు పెట్టనివ్వదు. కూతుర్ని నెత్తి మీద పెట్టుకొని గారాబంగా పెంచుకొచ్చేదే. ఉన్నంతలోనే నీలవేణి దర్జాలు తక్కువ కాకూడదు. వెంకట్రావు నీలవేణి కలిసి అప్పు సొప్పులు చేసైనా సరే మొత్తానికి ఒక ఇల్లు నిర్మించుకోవాలి అనే దాంతో ముందు నీలవేణి దర్జా దర్పాలకు తక్కువ కాకుండా ఇక వెంకట్రావుకి కాలం కర్మం కలిసి వచ్చేయేమో కానీ ఉద్యోగంలో కాస్త 4 ప్రమోషన్లు ఏడిసినాయి. దాంతో బల్ల కింద చేయి పెట్టి ₹4 వచ్చే ఉద్యోగమే కాబట్టి ఒక 10 లక్షల్లో ముందొక ఇల్లు వెలిపించింది నీలవేణి. ఆ తరువాత కాస్త ఇంట్లోకి సామాను కొనుక్కున్నాక కాస్త తన మెళ్ళో గొలుసని, కూతురుకు గొలుసని, వస్తువులు నెక్లెస్ అని అవని ఇవని వెలిపించుకొచ్చింది. ఆ తరువాత కట్టిన చీర కట్టకుండా, తిన్న తిండి తినకుండా తినటానికి వెంకట్రావు జీతం సరిపోయేదే. ఇంత దాంట్లో మాత్రం పిల్లాడి జీవితంలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. రాఘవకి స్కాలర్షిప్ రావటం మొదలైందే. ఆ స్కాలర్షిప్ డబ్బులు నీలవేణే తీసేసుకునేదే. రాఘవ పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టాడు. దాంతో 7వ తరగతి చదువుతున్న పిల్లాడిని తీసుకుని ఒకరోజు వెంట పెట్టుకుని మొగుడు పెళ్ళాం ఒక దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికా అమ్మా నాన్న
నాన్న బయటికి తీసుకెళ్తున్నారేమోనని ఆశాసగా ఎదురు చూశాడు రాఘవ. తీసుకెళ్తే ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఇంటింటికి పాల ప్యాకెట్లు వేస్తే ప్యాకెట్కి ఇంతని ఇస్తామని, న్యూస్ పేపర్లు ఇంటింటికి వేస్తే ఇంతని ఇస్తామని చెప్తే అక్కడి నుంచి ఒప్పందం చేసుకుని మా వాడు రేపటి నుంచి వస్తాడని చెప్పి కాస్త దూరం వెళ్ళే సెకండ్ హ్యాండ్లో అరిగిపోయి ఇరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక సైకిల్ కొని రాఘవ్ మొహాన పడేశారు. రాఘవ్కి అప్పటిదాకా సైకిల్ తొక్కటం కూడా రాదు. పాపం అడ్డతొక్కుడు తొక్కుకుంటూ పడిపోతూ లేస్తూ ఎలాగోలాగా తల్లి ఎక్కడ కొట్టి వాతలు పెట్టేసుద్దో, తండ్రితో ఎక్కడ చాడీలు చెప్పి బెల్టుతో చావబాదించుద్దో అని చిన్నప్పటి నుంచే రాఘవకి అమ్మన్న నాన్నన్న విపరీతమైన భయం. అంతకన్నా ఎక్కువగా వాళ్ళ మాట వినకపోతే చంపేస్తారేమో, ఈ పెట్టే ముద్ద కూడా పెట్టరేమో, ఈ పంచలో కూడా తన్ని ఉండనివ్వరేమో, అమ్మా నాన్నలకి ఎదురు చెప్పకూడదని, అమ్మా నాన్నలు చెప్పినట్టు వినాలని, వాళ్ళనే జీవితంలో దేవుళ్ళు అనుకోవాలని, తోడబుట్టిన దాన్ని మించిన స్త్రీ ఈ భూమి మీద మరొకటి లేదని నీలవేణి రోజు చితకబాదేసి రాఘవని వీలున్నప్పుడల్లా మగపిల్లాడి ఒంటి మీద దెబ్బ పడకపోతే ఒళ్ళు బాగా కండపట్టేసుద్దని వెంకట్రావుకు చెప్పి మరీ బెల్టులతో బాధించేది చాడీలో. పిల్లాడు గడగడలాడిపోతూ వీళ్ళ అతిక్రమ శిక్షణలతో పిల్లాడు భయంతో పెరుగుతూ పెద్ద అవటం మొదలుపెట్టాడు. రాఘవ అలా పాల ప్యాకెట్లు వేసి న్యూస్ పేపర్లు వేయగా వచ్చిన డబ్బులు నీలవేణి కలెక్ట్ చేసుకుని కూతురికి వాడుకునేదే. ఇక 10th క్లాస్ అయిపోయింది రాఘవది. చాలా మంచి మార్కులతో పిల్లాడు పాస్ అయ్యాడు. ఒకవైపున మెరిట్ స్కాలర్షిప్లు, గవర్నమెంట్ వాళ్ళ పథకాలు. పిల్లాడు గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాడు. చేరిన తర్వాత చేసే పని చాలదన్నట్టు సాయంత్రం వచ్చాక నువ్వు ఖాళీయే కదరా అని పిల్లాడితో ట్యూషన్ పెట్టించింది నీలవేణి. ఆ వచ్చిన ట్యూషన్ డబ్బులు తనే తీసుకునేనే. రాఘవ సన్నగా గోగు పుల్లలాగా ఉండేవాడు. అస్థిపంజరం మనం లెక్కేసేయచ్చు రాఘవ ఒంట్లో ఎన్ని ఎముకలున్నాయో. ఇంతకాలం 10వ తరగతి వరకు స్కూల్ వాళ్ళు ఎలాగోలా భోజనం పెట్టారు కాబట్టి సరిపోయిందే. కానీ ఇప్పుడు అవకాశం లేదు. వాళ్ళ ఊర్లో ఇక అంతవరకే ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నకనకలాడిపోయేది కడుపు. తల్లి అంత క్యారేజీ పెట్టిన పాపాన పోయేది కాదు. దాంతో కాలేజీ నుంచి బయటకు వచ్చాక పార్ట్ టైం ఉద్యోగం ఒకటి ఎత్తుక్కొని తన పొట్ట పోసుకోవటానికి ఆ వచ్చిన డబ్బులు మెస్సులో కట్టుకొని మధ్యాహ్నం ఒక ముద్ద తిని సాయంకాలం ఒక ముద్ద తిని ఇక ట్యూషన్లు, పొద్దున పూట పేపర్లు వేయటం, పొద్దున పూట పాల ప్యాకెట్లు వేయటం. జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదు. ఆ తర్వాత రాఘవ అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా పూర్తి చేసేసాడు. వెంకట్రావుకి ఏమంటా వచ్చినాయో, వీళ్ళు చిన్నపిల్లలప్పుడు 4 ప్రమోషన్లు వెంకట్రావు బల్ల కింద చేతులు పెడుతున్నాడని తెలిసి ఇలా ఇల్లు వాకిళ్ళు కొన్నాడని తెలిసిన పై అధికారి చాలా స్ట్రిక్ట్. అతను రావటంతో వెంకట్రావుని ఇన్ని సంవత్సరాలుగా అక్కడే ఆపేశాడు, ఎదుగు బొదుగు లేకుండా. ఇక రోజులు గడిచిపోవటం, నీలవేణి కూతురు చంద్రకాంత ఇంటర్మీడియట్కి రావటం, కూతుర్ని డాక్టర్ చదివిద్దాం, ఇంజనీర్ చదివిద్దాం, లాయర్ చదివిద్దాం, కలెక్టర్ చదివిద్దాం, అమెరికా పంపిద్దాం, అమెరికా సంబంధాలు ఇచ్చి చేద్దామని మొగుడు పెళ్ళాం చాలా కలల కన్నా చాలా ఆశలు పెంచుకున్న చంద్రకాంతకి పొట్ట పొడిస్తే అక్షరం ముక్కబ్బేది కాదు. అతి కష్టం మీద ట్యూషన్లు పెట్టించి టీచర్లకు అవని ఇవని ఇచ్చే వాళ్ళనే బాగా దువ్వి మహా అయితే గనక ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేయించే పాటికి నీలవేణి వెంకట్రావుకి చంద్రకాంత చేత తాతలు దిగొచ్చారు. కూతురు మొత్తానికి చదువు ఇహ నా వల్ల కాదు, నేను చదవలేను అని తేల్చేసి ఇంట్లో కూర్చుంది. వయసుకొచ్చిన ఆడపిల్ల, అదీ కాక కూతుర్ని కాలు కింద పెట్టకుండా పెంచుకుందాయా. వాళ్ళ దృష్టిలో తమ కూతురు ఏమాత్రం యువరాణులకి తక్కువ కాదు. అలాంటి తమ కూతురు మీద ఎంతమంది మగవెధవలు కన్నేస్తారో ఎవరికి తెలుసో. వయసులో ఉన్న పిల్ల, కోడికలను ఆపుకోమంటాం కరెక్టా? కాబట్టి కూతురు కోసం సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఎంత చాపు ఉంటుందో అంతలోనే కాళ్ళు మడుచుకొని పడుకోవాలి మధ్యతరగతి జీవితాలు. ఆటో తోలేవాడు కూడా తన కూతుర్నే ఏ బస్సు డ్రైవర్కో లారీవాడికో ఇచ్చి చేయాలనుకోవటం ధర్మం. కానీ వీళ్ళు మాత్రం ఎకాఎకిన ఆకాశానికి నిత్యం లేసి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళు
మాకు అంత కట్నాలు కావాలి, ఇంత కట్నాలు కావాలి అని వీళ్ళు చూసే సంబంధాలను పట్టే వాళ్ళు అడగటం మొదలుపెట్టారు. రాఘవది డిగ్రీ అయిపోయింది. ఒక ప్రైవేట్ కంపెనీలో రాఘవ చదివిన గవర్నమెంట్ కాలేజీ డిగ్రీకి ఒక ఉద్యోగం వచ్చింది. నెలకి 15,000 జీతం. ఆ మాట రాఘవ చెప్పాడు. ఇదివరకట్లాగా రాఘవ సాయంకాలం ట్యూషన్ చెప్పడం కుదరట్లేదు. ఎందుకంటే పొద్దుననగా వెళ్ళిన రాఘవ వచ్చేపాటికే రాత్రి 9 అయిపోద్ది. దరిద్రానికి ట్యూషన్ చెప్పటం కుదరట్లేదు. అలాగని కొడుకుతో ఉద్యోగం చేయించకపోతే నలుగురు నవ్విపోతారు. పైగా నెలకి ఒక్క ఆదాయం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చి చేతిలో పడుద్ది. దాంతో ఇక తిట్టుకుంటూ తప్పదు కాబట్టి రాఘవని ఉద్యోగానికి పంపించేదే నీలవేణి. రాఘవ 9 గంటలకి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక 2 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకొని 12ంటికి కానీ ఇంటికి చేరుకునేవాడు కాదు. పిల్లాడు ఏ బట్టలు వేసుకుంటున్నాడు, ఎలా కొనుక్కుంటున్నాడు అనేది నీలవేణి వెంకట్రావు పట్టించుకున్నది లేదు. ఏం తింటున్నాడు, అసలు తింటున్నాడా లేదా, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా ఉంటున్నాడో ఇదేది కూడా రాఘవ్ గురించే ఒక్కరోజు పట్టించుకునేది లేదు. తన పార్ట్ టైం జాబ్తోనే బట్టలు కొనుక్కోవటం, చెప్పులు కొనుక్కోవటం, తన పొట్ట పోసుకోవటం, వచ్చిన జీతం మొత్తం మాత్రం ఇస్తున్నాడా లేదా అనేది మాత్రం ఇద్దరు చూసుకుంటారు. భార్యాభర్తలు వీళ్ళే ఇద్దరు ఉన్నారు. ఇలా అంటే చంద్రకాంత వీళ్ళకేమన్నా తీసిపోద్దా? కనీసం అన్నయ్య భోంచేస్తావా అని కానీ, అసలు ఎక్కడ తింటున్నావు, ఏం తింటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని కానీ ఒక్కరోజు కూడా చెల్లెలుగా అడిగెరుగదు. ఇక కూతురికి సంబంధాలు వెతగ్గా మొత్తానికి ఒక సంబంధం దొరికేసిందే. అబ్బాయి కూతురికి పిచ్చిగా నచ్చేశాడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మా నాన్నలకి వాళ్ళు ఒక కూతురు కొడుకు. ఇక కూతురికి పెళ్ళైపోయి ఆ అమ్మాయి బాధ్యత పూర్తయిపోయింది. ఇవ్వాల్సిన ఇచ్చి పంపించేసుకున్నారు కూతుర్నే. ఇక ఉంది కొడుకు. అమ్మా నాన్నలు పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకు 10 ఎకరాల పొలం, సొంత ఇల్లు ఉన్నాయి. అబ్బాయి సిటీలోనే ఉంటాడు. అది ఈ ఊళ్ళోనే ఉంటాడు. అది ఇంకా బాగా నచ్చింది నీలవేణికి, వెంకట్రావుకి. ఇక చూపులకి బాగానే ఉన్నాడు అల్లుడు. దానికి తోడు అబ్బాయికి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, దానికి తోడు ఒక కార్ అయితే ఉంది. పర్వాలేదు. నెల వచ్చేపాటికి ఓ 70,000 రూపాయలు జీతం రూపమైనా ఎలాగైనా అల్లుడు సంపాదిస్తాడు. ఎంతకన్నా ఏం కావాలి అనుకొని నేను అతన్నే చేసుకుంటానని కూతురు గారాలు పోయేసరికి ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు వీళ్ళు. అయితే అబ్బాయి పేరు సురేష్. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. వాళ్ళేమే రూపాయి కట్న కానుకలు ఆశించాలనుకోకపోయినా సురేష్ మాత్రం పెళ్లి గ్రాండ్గా చేయాలన్నాడు. తనకి స్పోర్ట్స్ బైక్ ఇవ్వాలన్నాడు. తనకి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, 2 ఉంగరాలు పెట్టాలన్నాడు. ఒకటి ఎంగేజ్మెంట్కి, ఒకటి పెళ్ళికి తన బట్టలు తనే సెలెక్ట్ చేసుకుంటాను ఇవ్వాలన్నాడు. హనీమూన్ వీళ్ళే పెట్టుకోవాలన్నాడు. దానికి తోడు అమ్మాయికి బంగారం పెట్టాలన్నాడు. ఇంకా అమ్మాయికి ఏది తక్కువ కాకుండా లాంఛనాలు కానీ, బట్టలు కానీ అన్నింటినీ ఇవ్వాలి. అలా అయితేనే చేసుకుంటానని నిర్మోహమాటంగా తనే మాట్లాడేసుకున్నాడు నీలవేణి వెంకట్రావుతో. అబ్బాయి అడిగింది తప్పని నీలవేణికి ఏమీ అనిపించలా. వెంకట్రావుకి ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉన్నారనిపించింది. చంద్రకాంత అతన్ని చూసిన తర్వాత ఇక రాజు మెచ్చిందే రంభ అని ఎలా అంటారో, రాణి మెచ్చిన వాడే రాజు కాబట్టి నాకు సురేషే కావాలి, ఇంకొకళ్ళని చేసుకోమంటే నేను చేసుకోను. అతన్ని చూసిన తొలిచూపులోనే నన్ను నేను అర్పించేసుకున్నాను మనసావాచ కర్మణ అని రాగాలు మొదలుపెట్టింది. దాంతో చిన్న తల్లి, నీ మనసు కష్టపెడతామా, నువ్వు బాధపడకు. అయినా అల్లుడు గారు అడిగిన దాంట్లో తప్పే ఉందే. మీ అన్నయ్యలాగా ఏమన్నా పుట్టు దరిద్రుడా అతను? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు కూడా కలెక్టర్లే అమ్మ నాన్నల్ని నెత్తిన పెట్టుకొని చూసుకొని చెల్లెలకి కోటీశ్వర్ల సంబంధాలు ఇచ్చి చేస్తున్నారు. ఈ దరిద్రుణ్ణి ఏమంటా కన్నామో కానీ ఒక్కరోజు మేము వీడి వల్ల సుఖపడింది లేదో. ముదరష్టపు వెధవ డిగ్రీ చదువుకున్నాడు. ఆ చదివిన డిగ్రీకి ఎదవ తీసుకొచ్చేది నెలకు 15,000. ఈ అడుక్కునే వాడికి చెల్లెలుగా పుట్టినందుకు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇలాంటి దరిద్రుణ్ణి కానీ అమ్మా నాన్నలుగా మాకేనాడు సుఖం లేదమ్మా, నీకు మాత్రం ఏమీ తక్కువ కానివ్వరా బంగారు తల్లే అని ఆలోచించుకుంటే ఇద్దరు ఎంత లెక్క చూసుకుంటున్నా, ఎంత అప్పుల కోసమని తిరిగినా 30 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఏముందని వీళ్ళ మొహం చూసి పుట్టడానికి. దాంతో
రూపాయి పుట్టలేదో ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి? ఇల్లు అమ్మేద్దాం అన్నాడు వెంకట్రావు. పిల్లకన్నా ఎక్కువ అదే పని చేద్దామంటే నీలవేణే. ఇల్లు బేరానికి పెడితే అది ఎదుగు బొదుగు లేని వీళ్ళ బతుకులకు తగ్గట్టే ఆ కొంప వీళ్ళు 10 లక్షలకి ఏమంటా కట్టించారు. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నదానికి ఇంకా అది దరిద్రంలోకి వెళ్ళటం తప్ప డెవలప్మెంట్లోకి వచ్చి చచ్చింది ఏమీ లేదు. దాంతో అదే 10 లక్షలకు కొంటామన్నారు ఆ ఇంటిని. సరే, ఇల్లు అమ్మితే 10 వస్తాయి, మిగతా 20 సంగతి ఏంటి? మొత్తం 30 లక్షలు తేలింది అల్లుడు అడిగిన వాటికి ఖర్చులు. ఇప్పుడు ఏం చేయాలి ఇంకొక 20కి అనుకుంటే, నేను వాలంటరీ తీసేసుకుంటాను అన్నాడు వెంకట్రావు. మరి మన సంగతి ఏంటి? కన్నాంగా ఒకడినే పోషించడా ఈ ఎదవా అంటే, అవును మరి ఎవడి కోసం పోషిస్తాడు, ఎందుకోసం పోషిస్తాడు, సరే అన్న తర్వాత వాలంటరీ తీసుకొని దానికి తోడు అప్పటి వరకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ లెక్క చూస్తే ఒక 10 లక్షల లెక్క తేలినే. ఇక అయ్యొక 10, ఇయ్యొక 10, 20, ఇంకా 10 లక్షలు కావాల్సి వచ్చినాయి. ఏం చెయ్యాలి? వీడికి పెళ్లి చేస్తే కట్నం వస్తుందిగా, అది కలిపితే సరిపోదా అంద నీలవేణే. ఎవడిస్తాడే వీడికి ఇప్పటికిప్పుడు పిల్లని అన్నాడు వెంకట్రావు. గంతకు తగ్గ బొంత, దాందేముందే, ఊరంతా ఎతికితే ఏ కూలోడికి దొరికే కూల్ది ఎక్కడో చోట పుట్టకుండా ఉండుంటుందా? నేను చెప్తాను, నువ్వు ఆగాని ముందు కూతురికి నిశ్చితార్థం చేసేసుకొని నిశ్చితాంబూలాలు మార్చేసుకున్న తర్వాత అప్పటి వరకు తను అరాకొరవా అని నిలవపెట్టిన బంగారం మొత్తం మెళ్ళో తను ఒక 2 గ్రాములు నల్లబూసలు ఉంచుకొని, ఇక తన మెళ్ళో ఒక 1.5 మంగళసూత్రం గొలుసుంచుకొని చేతికి గాజులతో సహా మొత్తం ఒలిసేసి అన్నిటినీ కలిపి చెడగొట్టి మొత్తం ఒక 30 కాసులకి తేలితే 20 కాసులు కొత్త బంగారం కొనేసి 50 కాసులు కూతురికి పెడతానన్నాయి. మొత్తం చేయించి సెట్టు పక్కన పెట్టుకుంది నీలవేణే. ఇప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఏమయ్యా, రోగిష్టిదైనా పర్వాలా, ఒకడితో లేచిపోయిందైనా పర్వాలా, మొగుడు సచ్చిందైనా పర్వాలా, చివరికి దాని ఫ్యామిలీ హిస్టరీ ఎలాంటిది, అది వేసి అయినా పర్వాలా, 2 పిల్లల తల్లి అయినా పర్వాలా, మాకు మాత్రం కట్నం ఇవ్వాలి. మా అబ్బాయి డిగ్రీ చదివి సచ్చాడు, వాడికి ఇష్టాలు లేకపోవటాలు ఏముండదు. పిల్ల కుంటిదైనా గుడ్డిదైనా గూందైనా 4 రోజుల్లో పోయే రోగిష్టిదైనా ఏ గుండె జబ్బుదైనా మాకు ఓకే. మా కట్నాలు ఇచ్చేవాళ్ళైతే చాలు, సంబంధం చూడమని వాడి చేతిలో ఒక 5,000 పెట్టొచ్చింది నీలవేణే. దాంతో వాడు అలాంటి సంబంధాలు చూడటంలో బాగా దిట్ట. ఆ విషయం తెలుసుకునే వెళ్ళారు భార్యాభర్త. ఇక పెళ్ళిళ్ళ పేరే టక్కుమని వారం రోజులు తిరగకుండా ఒక సంబంధం తీసుకొచ్చాడు. అయితే కర్మకి వీళ్ళు అడిగినటువంటి లోపాలేమీ లేని పిల్లే సంబంధానికి వచ్చింది. అమ్మాయి పేరు మానస. కాకపోతే పిల్లకి చిన్నప్పటి నుంచే భరించలేనంత ఆస్తమా ఉన్నాయి. చిన్నప్పుడు పాల ఉబ్బసంగా బయలుదేరినది, పిల్ల పెరిగే కొద్దీ వెన్ను ముదిరితే తగ్గుద్ది అనుకుంటే అది కాస్త ఆస్తమాగా మారిపోయింది. ఇన్హేలర్ లేకపోతే ప్రాణం పోయేంత ఆస్తమా పిల్లదే. అమ్మా నాన్నలకి 2 పిల్లలు. ఇక మానస తమ్ముడికి అక్కదే దిగులు. మానస వాళ్ళ అమ్మా నాన్న వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళకి కూతురికి ఏదో ఏ క్యాన్సరో చెప్పుకోలేని మహమ్మారి రోగమో ఉన్నట్టు, మా అమ్మాయికి ఆస్తమా ఉందని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకొని ముక్కు చీరిపోస్తూ ఉండేవాళ్ళు. ఇదే అదననుకున్న పెళ్ళిళ్ళ పేరయ్య మానసకి ఇలా రాఘవ సంబంధాన్ని తీసుకెళ్తే అబ్బాయి చాలా మంచోడని, చెడు అలవాట్లేమీ లేవని, పిల్లాడు ఇలా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, వాళ్ళ నాన్నగారు ఉద్యోగం మానేశాడని నీలవేణి చెప్పొద్దంది. కాబట్టి వెంకట్రావుని కూతురు పెళ్ళయిందాక ఏదో ఒకటి చేస్తున్నానని నమ్మబలికిచ్చమంది. కాబట్టి ఇక వెంకట్రావు కూడా ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు, అత్తగారి దేవత అని నీలవేణి ఇచ్చిన డబ్బులకి వాడింకాస్త కలిపి 100 అబద్ధాలాడో పెళ్లి చేయాలైతే 1,00,000 అబద్ధాలు చెప్పాడు వాళ్ళకే. పిల్ల ఎలాగైనా సరే ఒక ఇంటికి వెళ్తే చాలు, పిల్లకి కన్నెచెర విడిపోతే చాలు, దాని మెళ్ళలో పుస్తల తాడు పడితే చాలు, అందరు ఆడపిల్లల్లాగా అది కూడా బతికి 100 ఏళ్ల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉంటే చాలు అనుకున్న మానస అమ్మా నాన్నలు 10 లక్షల రూపాయల కట్నం, పిల్లకి తాళి గొలుసు, నల్లబూసలు, 2 గాజులు, ఒక నెక్లెస్, 2 జతల చెవి పోగులు, అల్లుడికి ఒక ఉంగరం, అలాగే అబ్బాయి కోసం ఒక బండి, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం అని చెప్పి ముందుకొచ్చారు. ఎంతకన్నా ఏం కావాలి? ఎగిరి గంతేసి ఓకే అని ఆడపడుచు కట్టం కింద 1,00,000 గుంజింది నీలవేణి. అత్తగారు లాంఛనాల కింద ఒక 50,000 గుంజి అయి పెట్టండి ఈ పెట్టండి అని పై ఎత్తున వాళ్ళ దగ్గర బాగానే గుంజి, ఇక మొత్తానికి పెళ్ళి
ఫిక్స్ చేసేసుకొని పెళ్ళి కాస్త జరిపించేసింది. రాఘవకి ఇష్టాలు అనిష్టాలు ఉండవు కాబట్టి మానసకి చెప్దాం అనుకున్నాడు, నన్ను చేసుకుంటే నువ్వు సుఖపడవు, వద్దు అని. ఎన్నిసార్లు మాట్లాడదామని ప్రయత్నించినా మాట్లాడటం కర్మకి కుదరలేదు. పెళ్ళి అయిపోయిందే. శోభనం రోజు రాత్రే మానసని దగ్గరికి తీసుకున్నాడు రాఘవ. దగ్గరికి తీసుకుని ఎందుకు చేసుకున్నావు నన్ను అని అడిగాడు. నాకు ఒంట్లో బాగోదు కదండి, మీలాంటి గొప్ప వ్యక్తి నన్ను చేసుకోవటం నేను చేసుకున్న పుణ్యం అంది మానస. పిచ్చిదానా, నన్ను కాకుండా ఎవరిని చేసుకున్నా కనీసం కడుపు నిండా ముద్దన్నా తినేదానివేమో. అనవసరంగా తొందరపడ్డారు మీ వాళ్ళు. ఇంకాస్త ఎంక్వైరీ చేసుంటే వీళ్ళ గురించి తెలిసేదని చిన్నప్పటి నుంచి తాను పడ్డ కష్టాలన్నీ ఏకరువు పెట్టి చెప్పుకొచ్చి కట్నం డబ్బుల కోసమే ఈ పెళ్లి చేసుకున్నారని కూడా చెప్పాడు. కానీ మానసకి రాఘవ నిజాయితీ చాలా నచ్చింది. అతని మంచితనం ఇంకా ఇంకా నచ్చింది. దాంతో ఆమె అతనికి వశమైంది. కానీ రాఘవ బర్త్ కంట్రోల్ యూజ్ చేశాడు. ఆ తర్వాత అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు అయిపోయినాయి. ఆ తర్వాత ఒక్కరోజు శారీరకంగా కలిసిందే. మొత్తానికి 7 రోజులు కాపురం చేసుకున్నాడు ఇద్దరు. మానస అత్తగారింట్లో అడుగుపెట్టిందే. వెంటనే కూతురికి పెళ్లి ఏర్పాట్లు చేసేసింది నీలవేణి. అయిపోగానే కూతురికి ధామ్ ధూమ్ అని పెళ్లి చేసి కూతురికి మనుగుడుపులు, హనీమూన్లు అయిపోయిన తర్వాత కూతురు కాపురం దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ మానస ఒంటి మీద రాఘవ చెయ్యటము కుదరలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి జనాలు హడావిడికి వాళ్ళిద్దరూ శారీరకంగా కలవటము కుదరలేదు. ఆ తర్వాత కూతురు ఎప్పుడైతే అత్తారింటికి వెళ్ళిపోయిందో వెంకట్రావు ఇంట్లో ఉండటం చూసిన రాఘవ, ఏ నాన్న ఉద్యోగానికి వెళ్ళట్లేదే అని అడిగితే, నాన్న జాబ్ మానేసి చానాళ్ళయిందని బాంబు పేల్చింది నీలవేణి. దాంతో రాఘవకి వచ్చే 15,000తో తను ఎలా జరపగలడు? ఇంటద్దె, కరెంటు బిల్లు లెక్క చూసుకున్నా అక్కడికే ఒక 10,000 రూపాయలు. 5,000తో 3 పొట్లు ఎలా పోసుకుంటారో? మానసక హెల్త్ బాగోదు, తనక ఆస్తమా ఉన్న మనిషి, ఏం చెయ్యాలి ఇప్పుడు? రాఘవకి ఏమీ అర్థం కాలేదు. మనసంతా అదోలా ఉంటే రాఘవని ఇక ఏకరువు పెట్టింది నీలవేణి. దరిద్రుడు అని, నికృష్టుడిని కన్నామని, పాపిష్టి వెదవు పుట్టావని, ఏం పాపం చేసుకుంటే పుట్టావోనని, ముదరష్టపు సన్యాసివని, వీధి దీపాల కింద చదువుకొని రాష్ట్రపతులైన వాళ్ళు ఉన్నారని, ఇక చేపలు పట్టేవాళ్ళు, బెస్తల్లో పుట్టిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కలెక్టర్లు అయ్యారని, మినిస్టర్లు అయ్యారని, నీ బతుక్కు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవటం రాలేదని, లంచాలు కొట్టడం రాలేదని, అమ్మా నాన్నల్ని భవంతుల్లో ఉంచలేని ఎదవ్వని, నీ బతుక్కో పెళ్ళి, నీ బతుక్కో పెళ్ళామని, ఆ అమ్మాయిని పట్టుకొని కట్నాలు తీసుకురాలేదని, రోగిష్టిదని, ఎప్పుడు పోద్దో తెలియదని, ఇదొకటి దరిద్రం దాపరిచ్చినట్టు ఇంటికి దాపరిచ్చిందని నానా మాటలు మాట్లాడి మానస మెళ్ళో ఉన్న గొలుసు అలా కూతురికి ఆషాఢ పట్టి కింద వెళ్ళిపోయింది. మానస చేతికున్న గాజులు, మెళ్ళో ఉన్న నల్లపూసలు అలా కూతురికి శ్రావణ పట్టి కింద వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఇక మానస చెవులుకున్న పోగులు, మానస వేళ్లకున్న ఉంగరాలు, రాఘవకు పెట్టిన ఉంగరం ఇవన్నీ కరిగిపోయి అల్లుడికి గిఫ్ట్ల కింద చేరుకున్నాయి. రాఘవ కోసం అని కొన్న బైకు కాస్త అటు అల్లుడి దగ్గరికి చేరుకుందే. ఇలా మొత్తానికి మళ్ళీ బ్రతుకు మొదటికే వచ్చి ఆగిపోయినట్టు అయిపోయిందే. మానస ఎదురు చెప్పుద్దేమో అనుకున్న రాఘవ ఆశ నిరాశ అయిపోయింది. మానస చాలా మెతక పిల్ల, నోరెత్తే గట్టిగా మాట్లాడలేదు. అత్త నానా మాటలు అంటుందని చెప్పుకున్న పుట్టింటి వాళ్ళు జబ్బుతో ఉన్న బిడ్డని ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి. ఒక్కొక్కసారి ప్రాణం పోద్దేమో అన్నంత ఆయాసం వచ్చేదే. రాఘవ హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం డబ్బులు? పోతే అని, లేదంటే దాని పుట్టింటోళ్ళని చూపించుకోమను అంటే రాఘవ ప్రాణం ఒప్పక ఏ స్నేహితుల దగ్గరకు వెళ్ళి 500 1000 అప్పు తెచ్చి మానసని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇన్హేలర్లు అయి కొనుక్కొచ్చిస్తూ ఉండేవాడు. మరీ ప్రాణం మీదకి వచ్చిందన్నప్పుడు అత్తారింటికి సిగ్గు విడిచి మరీ తీసుకెళ్ళక తప్పేది కాదు. 10,000 15,000 హాస్పిటల్లో కట్టి చూపించే పోయే ప్రాణం వచ్చే ప్రాణం అన్నట్టు ఉన్న పిల్లని ఇక వాళ్ళు నయం చేయించి పంపుకునేవాళ్ళు. ఏమంటా పెళ్ళైన తర్వాత వారం రోజుల పాటు కలవటమేమో కానీ మళ్ళీ భార్య మీద చెయ్యేసే రోజు రానే లేదు రాఘవకే. భార్యని కన్నబిడ్డలా ప్రేమగా చూసుకునేవాడు, దగ్గరికి తీసుకునేవాడు. ఇక వచ్చే 15,000తో అయ్యే పని కాదనుకున్న రాఘవ
ముందు ఏదైతే అదైందని చెప్పి ఇల్లు మారాడో, ఇల్లు మారి 15,000 ఇల్లు కాస్త 3,000 రూపాయలు గుడిసెలోకి మారారు. అక్కడ ఉండంగా వాళ్ళతో స్నేహాలు, ఇక్కడికి వచ్చాక గుడిసెల్లో వాళ్ళతో స్నేహాలు మొదలుపెట్టింది నీలవేణి. అమ్మా నాన్నలకి పెన్షన్లు రాయించాడు. 6,000 రూపాయలు రావటం మొదలైంది. తన 15,000కు తోడు ఒక 6, 21 ఎలాగోలాగా సంసారం జరిగిపోద్ది, దేవుడు అనేవాడు ఉంటే ఏదో ఒకటి చేసి నెట్టుకు రావాలనే లోపు ఇక నీలవేణి ఇలా అయితే అయ్యే పని కాదు అనుకొని మొత్తానికి కోడల్ని ఉద్యోగానికి వెళ్తావా సస్తావా అని ఒకరోజు రాఘవ లేని టైం చూసి వాళ్ళు ఉండేటటువంటి ఏరియాకి కాస్త దూరంలో మొత్తానికి ఒక స్కూల్లో మానసకి ఉద్యోగం చూసి వచ్చింది. నెలకి మానస ఎటు డిగ్రీ చదువుకుంది కాబట్టి వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంటి దగ్గర ట్యూషన్లు పెట్టించింది. అక్కడ ఒక 5,000, అవి ఒక 15,000, రాఘవకు వచ్చేయో 15, 30 వీళ్ళకి వచ్చే పెన్షను. ఇక పర్వాలేదులే భగవంతుడా జీవితం అనుకుంటున్న టైంలో మొత్తానికి మళ్ళీ నాకు కడుపు వచ్చింది, నేను కడుపుతో ఉన్నానని చంద్రకాంత దిగబడిందే. హాస్పిటల్లో చూపిస్తే కూతురు కమల పిల్లలని తెలిసి కూతురు కాలు కింద పెడితే అరిగిపోద్దామోనని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది నీలవేణి. తెచ్చి ఇంట్లో పెట్టుకొని కూతురికి పొద్దున్న 4 రకాల టిఫిన్లో ఇక కోడల్ని చెండుకు తినడం మొదలుపెట్టింది. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఇక కట్టెల పొయ్యి రాజేసి కట్టెల పొయ్యిల మీద కూతురికి వేడి నీళ్లు కాచి కూతురికి నలుగులు పెట్టి కూతురికి స్నానాలు చేయించి ఆ తర్వాత వీధిలో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కోడల మీద చాడీలు చెప్పి మానసను మొట్టికాయలేసి ఒక రోజున ఎందుకమ్మా అలా చేసుకుంటావు, మనిషివా పశువా నువ్వు, నీ కూతురు లాంటిది కాదా అది కూడా ఒక ఇంటికి కూతురే కదా, దానికి ఆరోగ్యం బాగోపోతే దాన్ని ఉద్యోగానికి పంపించటం ఏంటి, అసలు కోడలు సంపాదన మీద పడి తినటానికి కాస్తైనా జ్ఞానం ఉండాలి, అయినా పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా కూతురు బాధ్యతలు తీసుకొని మనకేముందని తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి ఏంటిదంతా అని రాఘవ అడిగితే వామ్మో వాయ్యో దేవుడో తండ్రో అమ్మలారా అక్కలారా అయ్యలారా రండమ్మా రండి రండయ్యా రండి అని నీలవేణి వీధిలోకి ఎక్కి ఇక కాస్త కిరసనాలు మీద పోసుకొని అగ్గిపుల్ల గీసేసుకొని అంటించేసుకుంటానని చూసావా అమ్మ, ఇంకేముంది మొగుడు పక్కన చేరి వాడి పక్కలో చేరి వాడికి తలగడ మంత్రాలేసి వాడి చెవులో అమ్మ మీద చెల్లెల మీద నాన్న మీద సాడీలు చెబుతుంది. పాపిష్టిదే, ఇది రోగిష్టిదైనా దీనికి పోయే రోగం ఉన్నా వీడికిచ్చి చేసుకొచ్చినందుకు వామ్మో వామ్మో మా మీద విశ్వాసం ఉందేమో చూసారా, ఏమ్మా ఆడపిల్లకి తొలికాన్పు పుట్టింటోళ్ళు పోసుకోవద్దా, నా బిడ్డకి నేనేం పెడుతున్నానమ్మా, పొద్దున పూట అంత టిఫిను అంత 2 పూట్ల పెట్టే ముద్దే కదమ్మా, పెళ్ళాం పుట్టింట్లో ఉంటే అల్లుడు రాడా అమ్మా, వచ్చిన అల్లుడికి అంత ముద్ద పెట్టుకోరా అమ్మా, ఆడపిల్లకి పెట్టే పసుపు కుంకాలకి ఎట్ట చేస్తున్నాడో చూడండి అమ్మా, మాకేమీ ఊడికినే పెట్టిళ్ళు పోషించట్లేదమ్మా, నాకు నా మొగుడికి కలిపి ఒక 6,000 పెన్షన్ వస్తుందమ్మా, ఆ పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి వీడేదానే పోస్తున్నామమ్మా, మా డబ్బులతోనే మాకు జరుపుతున్నారమ్మా, ఓరి దేవుడో ఓరి నాయనో అనే పాటికి అసలే స్లమ్ ఏరియాలో ఉండే జనాలు వాళ్ళకి ఇలాంటి అంటే మంచి కిక్కిచ్చేటట్టు ఉంటాయి. ఇక వాళ్ళ నలుగురిని పెద్ద మనుషుల్ని చేసి పంచాయతీలోకి తీసుకొచ్చేపాటికి వీళ్ళ మొగుడు పెళ్ళాం ఏంటబ్బాయి అమ్మా నాన్నలు చూడొద్దా, పెళ్ళాం చెప్పినట్టు తింటావా, 3 పెళ్ళాం కష్టపడితే తప్పేముంది, 2 ఉద్యోగాలు చేసుకుంది ఇల్లెట్టా జరుగుద్ది, అట్ట అనుకుంటే నేను 4 ఇళ్లల్లో పనిచేస్తే నా మొగుడు రిక్షా దోలుతాడు, నా మొగుడు ఆటో దోలితే నేను ఒక ఇంటో వంటకెళ్తాను. ఇలా రాఘవకి అందరు చెప్పేపాటికి తల ఏ గోడకేసి కొట్టుకోవాలో అర్థం కాక ఇక రాఘవ నోరు కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మానస నువ్వు అనవసరంగా వాళ్ళని కదిలించటం, వాళ్ళు నిన్నంటాం నన్నంటాం, అదీ కాక నలుగురితో అనిపించటం ఎందుకు, ఇప్పుడు ఇదంతా మనకు అవసరం అంటావా, వదిలేసేయరాదు అని మానస అనేసరికి రాఘవకే బాధేసిందే. ఉన్నది ఒకే ఒక్క గది, అది కాక ఒక చిన్న హాలు వంటగదే. హాల్లో ఒక పక్కకి మానస రాఘవ ఫ్యాన్ కూడా లేకుండా ఊపిరాడకుండా పడుకుంటే ఉన్న ఒక టేబుల్ ఫ్యాను పెట్టుకొని కూతుర్ని అల్లుడిని బెడ్రూమ్లో పడుకోబెట్టి వాళ్ళని సీలింగ్ ఫ్యాన్ కింద కూలర్ వేసి ఉంచి హాల్లో ఇంకో పక్కన ఒకే మంచం మీద నీలవేణి వెంకట్రావు పడుకుంటే ఆ చండాలను చూడలేక రాఘవే మానసం తీసుకొని వెళ్ళి వరండాలో బయట చాపేసుకొని చెరో పక్కకి తిరిగి
పడుకునేవాళ్ళు. దోమలు కుడుతుంటే చటా చటామని ఆ స్లమ్ములో బాదుకుంటూ పొద్దున్నే లేసి మానస నీళ్లు పట్టుకొని ఇంట్లో చాకిరీ చేసుకొని ఒకవైపున పరిగెత్తుకుంటూ ఇద్దరు చెరువు బొస్సెక్కి చెరువు వైపుకి వెళ్ళాలి. రాఘవ ఒకవైపుకి, మానస ఒకవైపుకి. ఇద్దరికి జీతాలు పెరిగినాయి. రాఘవ జీతం 20,000 అయింది, మానస జీతం 15,000 అయింది. ఎంత వస్తే మాత్రం ఏముంది, సరిపోతాయా సస్తయ్యా? ఇంత దాంట్లో కూతురికి సీమంతాలు చేయటం అలా ఉంచి 5 లక్షల రూపాయలు అప్పు చేసి తెచ్చారు మొగుడు పెళ్ళాం. ఎవరు కడతారంటే మా అబ్బాయి కడతాడని చెప్పేసి వచ్చారు. దాంతో అప్పుల వాళ్ళకి నెలకింతని కట్టాల్సి రావటంతో ఇంట్లోకి చాలా కష్టమైపోయింది. చంద్రకాంత డెలివరీ అయింది. కమల పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లల్ని బాగా నీలవేణి కూతురు కడుపుతో ఉన్నప్పుడు ఫ్రూట్ మార్కెట్టే కూతురు కడుపులో నింపేసింది. కాబట్టి పిల్లలు దుడ్డు ముక్కల్లాగా పుట్టారు. కూతుర్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించి పుట్టిన పిల్లలకి మురుగులు గొలుసులు చేయించి కూతురికి ఇక వాళ్ళ బారసాలను అయిపోయిన తర్వాత అప్పుడు అత్తారింటికి సాడితో సహా వేరు కాపురమే కాబట్టి సాగనంపుకుంది కూతుర్ని. 5 లక్షల అప్పు రాఘవ నెత్తిమెత్తి వెళ్ళిపోయింది. ఇక వచ్చే జీతం ఎంత ఏం చేసుకున్నా సరే ఇప్పటికి ఇద్దరి మీద వచ్చేటటువంటి 35,000, వీళ్ళ పెన్షన్తో కలిపి 41. జీవితం ప్రశాంతంగా సాగిపోద్దనే లోపు మెడల మీద కూర్చున్న అప్పు. ఒకవైపున అప్పు కట్టుకుంటూ ఇంటద్దె కట్టుకుంటూ ఎంత దాంట్లో వీళ్ళిద్దరికి ఏమీ తక్కువ కాకూడదు. ప్రతిరోజు గంజి చీర తప్ప నీలవేణి కట్టదు. గంజి పెట్టిన బట్టలు ఐరన్ చేయింది వెంకట్రావు వేసుకోడు. ప్రతిరోజు 5-6 మూలల మల్లెపూలు లేనిదే నీలవేణి కుదరదు. ఇక నీలవేణి రోజు పొద్దున సాయంత్రం కడిపి 1/2 లీటర్ పాలల్లో అంత డ్రై ఫ్రూట్ పౌడరు బూస్టు కలుపుకొని తాగుద్దే. ఇక వెంకట్రావు విషయానికి వస్తే గంటకోసారి కాఫీ తాగుతాడు వెంకట్రావు. పొద్దున్నే 2 రకాల టిఫిన్లు లేనిది కుదరదు. స్ప్రౌట్స్ తింటారు. 4 రకాల కూరలు లేనిది కుదరదు. సాయంకాలం పునుగులు బజ్జీలు గారెలు స్నాక్స్ కావాలి. రాత్రికి వేడివేడిగా భోజనం కావాలి. రోజు భోజనంలో నీసు ఉండాలి. మానసని కొట్టి తిట్టి కొడుకు నానా మాటలు అని ఊళ్ళో వాళ్ళకి చెప్పి ఇలా జీవితం గడుపుకుంటూ పోయింది ఒక 3 ఏళ్ళు. ఈ 3 సంవత్సరాల్లో నానా తంటాలు పడే రాఘవ మొత్తానికి అప్పు తీర్చుకొచ్చాడు. అమ్మయ్య అని మానసని మంచి డాక్టర్ దగ్గర చూపిద్దాం అని అనుకుంటూ ఉన్నాడో లేదో ఒక రోజున ఉరుములేని పిడుగులాగా కూతురు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీలవేణికి. అమ్మ, పిల్లలతో నేను సతమతం అయిపోతున్నానే, పిల్లల్ని కిండర్ గార్డెన్లో వేద్దామంటున్నారు ఈయన. ఇద్దరికీ కలిపి సంవత్సరానికి ఒక్కొక్కళ్ళకి 2 లక్షల రూపాయలు తెలుసా? మేము కొత్త కారు కొనుక్కున్నాం తెలుసా? అలాగే ఇంకో విషయం ఏంటనుకుంటున్నావు, ఈయన బయట నుంచి స్నాక్స్ కొనుక్కొస్తుంటే బోల్డ్ డబ్బులు అవుతున్నాయమ్మా. అది కాక పిల్లలకి అవని ఇవని తెస్తుంటే ఎంత అవుతున్నాయి అనుకుంటున్నావు? నేనా అన్నం కూరలు కూడా వండుకోలేకపోతున్నానమ్మా. కమల పిల్లల ఆయా తెగిసికిచ్చేస్తున్నారమ్మా నన్ను. ఇంతకాలం అంటే మా అత్తయ్య తీసుకెళ్ళింది కాబట్టి పిల్లలిద్దరిని ఎలాగోలాగా మేమిద్దరం ప్రశాంతంగా ప్రైవసీతో ఉండగలిగాం. నీ అల్లుడి సంగతి నీకు తెలియంది కాదు కదా. వాళ్ళ అమ్మా నాన్నే ఇంటికొచ్చి 2 రోజులు ఉంటే ముద్దకింత ఖరీదైందని ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తాడు. కాకపోతే మా అత్త వచ్చేటప్పుడు పచ్చళ్ళని పప్పులు ఉప్పులు అని తీసుకొచ్చేది ఎంతకాలం. ఇప్పుడు దానికి మోకాళ్ళ నొప్పులు కీళ్ళు కాళ్ళు అరిగిపోయి అది కాస్త మూలబడిందే. ఇప్పుడు నా మొగుడు పద్దాకా రాబాకండి అని పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత ఉన్న పొలం మా మామ సొంతం వేస్తున్నాడు కాబట్టి అందులో కౌలు లెక్క చూసి నాది నాకు ఇచ్చేసి మిగతాయి పెట్టుకొని మీరు అక్కడే ఉండండి అని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు నా వల్ల ఎలాగమ్మా? ఈ పిల్ల పిశాచాలేమో నన్ను పీక్కు తింటున్నాయే. ఒకవైపున ఆయనేమో బయట నుంచి తీసుకొస్తున్నాడా, బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోయింది పోయిన నెలలో. ఎలాగైతే ఎలాగమ్మా అని కూతురు చెప్తే నేను లేనా మై హోనా, నువ్వు దిగులు పడబాకమ్మా అని కూతురికి హామీ ఇచ్చుకుంది నీలవేణి. రోజుకి క్షీణించిపోవటం మొదలుపెట్టింది మానస. ఒకవైపున ఇంట్లో కడుపు నిండా తిండి తినటానికి లేదు. మొన్నటి వరకు అప్పు కట్టాల్సి వచ్చి భార్యాభర్తలిద్దరూ రేషన్ బియ్యం వండుకొని అందులో మజ్జిగ పోసుకోనో లేదా మానస వాళ్ళ పుట్టింటి వాళ్ళు పంపిన పచ్చడితోనో పొట్ట పోసుకునేవాళ్ళు. వీళ్ళు మాత్రం ప్రతిరోజు కంపల్సరీగా మృష్టాన్న భోజనం లేనిదే భోజనం మాత్రం తినేవాళ్ళు కాదు భార్యాభర్త. ఇలా గడిచిపోయిన ఇన్నాళ్లలో తన భార్యను ఒక్కరోజు కూడా సంతోషంగా చూసుకోలేకపోయాననే బాధపడిన రోజు లేదు రాఘవ. అసలు ఎందుకు చేసుకున్నావే నన్ను? ఏం సుఖం వెలగబోస్తున్నావని చేసుకున్నావు పిచ్చిదానా? మీ పుట్టింటి దగ్గర నువ్వు వేరే ఎవరిని మీ అమ్మా నాన్న సంబంధం చూసి చేసుకున్నా కనీసం కడుపు నిండా తిండన్నా తినేదానివే. నాలాంటి చేతగాని విధవని అసమర్థుణ్ణే, అమ్మా నాన్నలకి ఎదురు చెప్పలేని వాడినే
సంఘానికి భయపడి బ్రతికేవాడిని చేసుకుని ఏం సుఖపడదామని వచ్చావు నా జీవితంలో కంటే మానస రాఘవ్ ఒళ్ళో పడుకొని గుండెల మీద పడుకొని ఏడ్చి మీ ప్రేమ ఎవరందించగలడండి, మీరు అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోగలరో. ఉదయాన్నే తెల్లవారుజామున నాతో పాటు లేస్తారు, ఇంటి పనిలో వంట పనిలో సాయం చేస్తారు, సాయంకాలం నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సాయం చేస్తారు. రాత్రి పడుకున్నాక పెళ్ళాన్ని ఎప్పుడు గదిలోకి వచ్చి సుఖపెడతావా అనే మగాళ్ళున్న ఈ ప్రపంచంలో భార్యని ఇన్హేలర్ పీల్చావా లేదా అని నాకెక్కడ చేతులు నొప్పులు కాళ్ళు నొప్పులు వచ్చాయో అని నడిరాత్రి వరకు కాళ్ళు చేతులు వత్తే పెళ్ళైన తర్వాత మనం 7 సార్లు శారీరకంగా కలిసాం, మళ్ళీ కలవలేదు అనేది కూడా నాకు ఏ రోజు గుర్తు రాలేదండి. మీ అమ్మా నాన్న గదిలో కూలర్లు ఫ్యాన్లు పెట్టుకొని పడుకుంటున్నా, మన ఇద్దరం వసారాలో పడుకున్నా, హాల్లో కటికినాల మీద మూలకు పడుకున్నా, నా పమిటి మీరు నేను కలిసి దుప్పట్లా చుట్టుకొని పడుకున్నా నాకు ఒక్కటే అనిపిస్తుంది, పేదరికం కూడా మీలాంటి భర్త ఉంటే ఇంత సంతోషంగా ఆనందంగా ఉంటుందా? ఒక ఆడదానికి ప్రేమించే భర్త ఉన్న ఏ ఆడదైనా బహుశా నాలాగే అనుకుంటుందేమో. పుట్టాక పుట్టారో తెలియదు కానీ మీరు నిజంగా రఘురాముడేనండి, నేనే సీతను అవునో కాదో నాకు తెలియదు అంటే నీ అమాయకత్వం నీ పిచ్చితనం మా అమ్మ నోరు అంతలేసేలా చేస్తోంది. నేనే నోరెత్తి మాట్లాడలేని వాజమ్మలా తయారయ్యానంటే నువ్వు అంతకన్నా అమాయకురాలివైపోయావు. ఏ రోజుకి మన కష్టాలు తీరతాయో ఏంటో. ఈ నెలతో అప్పు తీరిపోయింది మానస, వచ్చే నెల నుంచే కాస్త నిన్ను హాస్పిటల్లో చూపిస్తాను, 2 పూట్ల కడుపు నిండా భోజనం తిందాం. కూరన్నం తిని ఎన్ని రోజులు అయిపోయిందో, కడుపులో మంట వస్తుంది పచ్చళ్ళు తిని తిని తిని. ఇక ఎంతకాలం అని ఒకళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పు అని రాఘవ అన్నాడు. ఆ మాటకి సరే మీ ఇష్టం అని మానస ఫ్యాన్ కొనుక్కురావాలి అది ఇది అని రాఘవ చెప్తుంటే వింటూ గుండెల మీద పడుకుంది. తెల్లారేసరికి ఇక ఆదివారం కాబట్టి మానస రాఘవ ఇంట్లోనే ఉన్నారు. మానస వాళ్ళ పిన్నికి మానస అంటే చాలా ఇష్టం. ఆవిడకి 2 కొడుకులే, చాలా చాలా మంచి వాళ్ళు. మానస పిన్ని కొడుకులు మంచి మంచి చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సిటీలో సెటిల్ అయిపోయి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మానస వాళ్ళ పిన్నిని దేవతను చూసుకున్నట్టు చూసుకుంటారు కోడళ్ళు కొడుకులు. మానస అంటే వాళ్ళ పిన్నికి వల్లమాలిన ప్రేమ. చిన్నప్పుడు ఆవిడ దగ్గరే పెంచింది చాలా కాలం. ఇక పిల్లకి పెళ్ళైన తర్వాత ఆవిడ వద్దాం అనుకుంటూ ఉండగా ఆవిడ భర్తకి ఆరోగ్యం బాగోక రాలేని పరిస్థితే. ఈ మధ్యనే ఆయన పోయారు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసి పోయిన మనిషి కాబట్టి ఆవిడకి పెన్షన్ దిట్టంగానే వస్తుంది, చేతికి ఒక 50,000 వరకు. ఆవిడ వచ్చే దాంట్లో వద్దంటున్నా పెద్ద కోడలికి 10,000, రెండో కోడలికి 10,000 ఇచ్చి ఒక 30,000 తన దగ్గర ఉంచుకుంటుంది. మానసని చూసి వెళదామని అవి ఇవి అని కొనుక్కొని ఇక పిల్లని చూద్దామనే దాంతో అల్లుడికి కూతురికి బట్టలు కొనుక్కొని ఇక్కడికి వచ్చింది ఆవిడ. మానస పరిస్థితి, మానస వెలిసిపోయిన చీరలు కట్టుకోవటం, మెళ్ళలో దారానికి అల్లిన నల్లపూసలు కట్టుకోవటం, ఆ పరిస్థితి చూసిన ఆవిడ చెలించిపోయిందే. పుట్టింట్లో ఉండగా మా పిల్లకి ఏదున్నా లేకపోయినా కనీసం కడుపు కింద ముద్ద పెట్టుకునే వాళ్ళం అల్లుడు గారు, ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే ఆయన్నేం అనొద్దు పిన్ని అని మానస ఆవిడకి జరిగింది మొత్తం చెప్పింది. కడుపు తరుక్కుపోయిన ఆవిడ ప్రతి నెల నేను ఒక 10,000 రూపాయలు వేస్తాను, వద్దు కాదు కూడదు అంటే నా మీద ఒట్టే మీ ఇద్దరు ఆ 10,000 రూపాయలు పెట్టి కడుపు నిండా తిండి తినండి. ముందు మనుషులు పోతారు ఇలాగుంటే గనక, పిల్ల పిచ్చు కలుగుతారటే ఇలాగుంటే గనక అని ఆవిడ బయటికి తీసుకెళ్ళి పాపం పిల్ల అల్లాడిపోతుంది అనే దాంతో ఒక ఫ్యాను, దట్టు స్టాండ్ ఫ్యాన్ ఒకటి కొనిపెట్టి ఈ ఫ్యాన్ పెట్టుకొని పడుకోండమ్మా అని ఒక మంచం కొనిచ్చి దాని మీద పరుపు దిళ్ళు కొనిచ్చిందే. ఏమిటమ్మా అలా ఉండటం అనే మానస చెవులకి ఒక జత బంగారు దిద్దులు కొనిచ్చి మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఆడపిల్ల అలా ఉండకూడదే, నల్లపూసలు వేసుకొనని ఒక మంగళసూత్రం తీసుకొని ఇక ఒక 2 గ్రాముల్లో నల్లపూసలు గొలుసుకొని అల్లుడి చేత మెళ్ళో వేయించి ఇద్దరికి బట్టలు పెట్టి వెళ్ళింది ఆవిడ. ఇక కాయ పండు తీసుకొచ్చిచ్చి జాగ్రత్త అమ్మ అని ఆవిడ ఉండేది ఎక్కడో వేరే దూరాన వేరే సిటీలో. ఒక్క పూట ఉండి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ బట్టలు రాఘవ మానస కనీసం తీసి ఒంటి మీద పెట్టి చూసుకుంది కూడా లేదు. హడావిడిగా తెల్లారి సోమవారం ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయారు. మానస ఆ నల్లబూసలు వేసుకొని కూడా లేదు. అవి పిన్ని ఇప్పించిన తర్వాత భర్త మెళ్ళో వేసిన తర్వాత తీసి జాగ్రత్తగా బాక్సులు పెట్టుకొని ఎక్కడ పాడైపోతాయోనని షెల్ఫ్లో పెట్టుకొని వెళ్ళింది. సాయంకాలం తిరిగి వచ్చేసరికి
పిన్ని తీసుకొచ్చిన స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, పిన్ని కొనిపెట్టిన మంచం లేదు, పిన్ని కొనిపెట్టిన ఫ్యాన్ లేదు, పిన్ని కొనిచ్చిన దుప్పట్లు లేవు, కట్టుకునే బట్టలు లేవు, కట్టుకోవటానికి కొనిచ్చిన చీరలు లేవు, భర్తకు కొనిచ్చిన బట్టలు లేవు. తీరా ఇల్లంతా పిచ్చిదానిలాగా వెతుక్కుంటూ ఉంటే రాత్రి 12ంటికి నీలవేణి వెంకట్రావు వచ్చారు. ఏవమ్మా మానసకు వాళ్ళ పిన్నిగారు కొనిచ్చి వెళ్ళినయే నేనే చెల్లికి ఇచ్చొచ్చాను. అడుక్కు తినేవాడికి 66 ఇళ్ళని బెచ్చం వేసి వెళ్ళిందిలే పెద్ద మునగత్తె. ఈ ముష్టిదాన్ని రోగిష్టిదాన్ని ఇవాళ ఎప్పుడు పోద్దో రేపు ఎప్పుడు పోద్దో తెలియని దాన్ని చేసుకొచ్చావు. గొడ్రాలిని గొడ్డుబోద్దాన్ని పెళ్ళై ఇన్నేళ్ళయిందే. దీని కడుపు పండేనా సచ్చేనా? అవునులేమ్మా, ఎంతోటి ఏకాంతమో కదూ మాకు. దాని కడుపు పండకేమవుద్దే ఏమో. ఆ కడుపు పండితే పోనన్నా పోద్దేమో. ఇదా బిడ్డ అడ్డం తిరిగి ఆయాసంతో ఊపిరాడక పురిటి నొప్పుల్లోని ఎవడికి తెలుసు దరిద్రపు మొహందే అని నేనే మొత్తం ఎత్తుకెళ్ళి చెల్లికి ఇచ్చొచ్చా. చెల్లింట్లో గెస్ట్ బెడ్రూమ్లో మంచం లేదు. చెల్లి పిల్లలు బయట కూర్చుంటే ఫ్యాన్ లేదు. ఆ స్టాండ్ ఫ్యాన్ వాళ్ళని పెట్టుకోమన్నాను. గెస్ట్ బెడ్రూమ్లో ఆ మంచం పరుపు దిళ్ళు వేయించొచ్చాను. ఇప్పుడు దీని బతుక్కి ఎంతోటి నల్లబూసలు చెవిదిద్దులు లేకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. బావగారికి చెల్లికి ఈ మధ్య బట్టలు పెట్టలేదు. అవి పెట్టి ఆ నల్లబూసలు చెల్లికి పుట్టినరోజుకి వేసుకోమని ఆ చెవిదిద్దులో బావగాడికి ఒక ఉంగరం చేయించి ఇచ్చొచ్చాను. నామరదా కాదు, పిల్లనిచ్చుకున్న చోట మాట పడతామా ఏంటి అని లోపలికి వెళ్ళిపోయారు. మరి పళ్ళు అవి ఏం చేసావమ్మా? ఏం చేస్తాను, చెల్లికి పిల్లలు లేరా ఏంట్రా? అమ్మమ్మ తాతయ్య వచ్చారంటే ఎదురు చూడరు, తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను అనేసరికి రాఘవకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. బాధపడకండి, ఇస్తే ఇచ్చిందిలే వదిలేయండి అంది మానస. ఆ తర్వాత జీతం రాబోతున్న రోజని రాఘవ ఆనందపడితే మానస అకౌంట్లో 10,000 వేసేసింది వాళ్ళ పిన్ని. ఆ 10,000 ఇక ఇద్దరికీ కలిపి వచ్చే జీతం మొత్తం కలిపితే 50,000 పై మాటే. భగవంతుడా, ఇకనైనా నా కష్టాలు తీరిపోవాలి. ముందు ఈ అలగా జనం మధ్య నుంచి, ఈ స్లమ్లో నుంచి ముందు ఒక ఇల్లు తీసుకొని ముందు మాకంటూ ఒక బెడ్రూము ఏకాంత సమయం ఉండాలి. ఇన్స్టాల్మెంట్లో అయినా ఒక బండి కొనుక్కోవాలి. మానసను ఉద్యోగం మానిపించాలి. ఇహ నుంచైనా కడుపు నిండా భోజనం పెట్టాలి. తనకు మంచి బట్టలు కొనాలని ఏవేవో పిచ్చోడు పిచ్చి పిచ్చి ఊహలన్నీ కంటూ ఉన్నాడు రాఘవ. ఈలోపు జీతం వచ్చింది. జీతం వచ్చిందని భార్యాభర్త అలా సంతోషంగా గుడికెళ్ళి ఇంటికి వచ్చారు. గుడికెళ్ళి ఇంటికి వచ్చేసరికి అప్పుల వాళ్ళు వరుసగా నిలబడున్నారు. ఎవరండి మీరు అని అడిగాడు రాఘవ. అంటే బాబు, మేము రేషన్ షాపు నుంచి వచ్చాము, మాకు 20,000 రూపాయలు కట్టాలి. మేము పళ్ళ కొట్టు వాళ్ళం బాబు, మాకు 10,000 రూపాయలు కట్టాలి. ఎవరు తెచ్చారు, ఎవరు తిన్నారు, దేనికైందండి? ఎవరింటికో వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్టున్నారంటే లేదు బాబు, మీ అమ్మ నాన్నగారిని పిలు, వాళ్లే తీసుకెళ్లారు, నువ్వే కడతావని చెప్పారయ్యా అనేసరికి బయటికి పిలిచారు రాఘవ. అవునరా, అవును నేనే తెచ్చా. అనేసరికి ఏంటిదంతా, ముందు నువ్వు అవి కట్టి పంపరా అన్నాడు వెంకట్రావు. అనేసరికి అప్పుల వాళ్ళని గుమ్మం ముందు నుంచో పెట్టుకుంటే ఏం సంస్కారం అండి అని మానస అందని ముందు వాళ్ళకు 30,000 సెటిల్ చేసి పంపించాడు. ఈలోపు ఇల్లుగల్ల ఆవిడింటెద్దా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అని ఆవిడొచ్చి డబ్బులు ఎత్తుకుపోయింది. ఇదైపోగానే ఇంట్లోకి రోజువారీ వాడుకునే సరుకులని, ఆ తర్వాత పాలకని వాటికని వీటికని జీతం రాళ్ళు మొత్తం అయిపోయి చేతిలో గట్టిగా 5,000 రూపాయలు మిగిలినాయి. ఆ 5,000 రూపాయలు మా ఇద్దరు ఖర్చులకు కావద్దు అని నీలవేణి లాక్కొని జాకెట్లో ఉన్న పర్సు తీసి అందులో పెట్టుకుంది. ఏంటమ్మా ఇదంతా, ఏం జరుగుతుంది అన్నాడు రాఘవ. ఏం జరగటం ఏంట్రా, చెల్లెల కోసం పిండి వంటలు వండి పంపించాను కాబట్టి, నేతిలో వండుతాను కాబట్టి 5 కేజీల నెయ్యి తీసుకున్నాను. దాంట్లోనే చెల్లెల కోసం అని చెప్పి శనగపిండి, బియ్యపిండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వండి పంపిస్తే సరుకుల కొట్లో 20,000 అప్పు అయింది. చెల్లి ఈ మధ్య బలహీనంగా ఉంటుంది, అందుకని చెప్పి వెళ్ళేటప్పుడల్లా పళ్ళు అవి తీసుకుని పంపించాను. ఇక బట్టల కొట్లో అప్పు సంగతి అంటావా, చెల్లి కోసమని పిల్లల కోసమని బట్టలు తీసుకొని టైలర్ అమ్మ దగ్గర కుట్టించి పంపించాను. అదిగో టైలర్ అమ్మ వచ్చింది, ఎప్పుడు ఇస్తావో మరి ఇవ్వు, ఆవిడ డబ్బులు ఆవిడకి అని చెప్పేసరికి నా దగ్గర ఇంకెక్కడున్నాయమ్మా అన్నాడు రాఘవ. అనేసరికి మానస ఎంత ఇవ్వాలండి మీకు అని అడిగితే 7,000 ఇవ్వాలని చెప్పింది ఆ అమ్మాయి. పిన్ని ఒక 10,000 చేతిలో పెట్టి వెళ్ళిందని అందులో నుంచి 7,000 తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. అది అటు అయిపోగానే
ఇటు మామగారు వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకొచ్చుకున్నాడు. మిగతా 3,000 అలా పెట్టుకొని చేతిలో ఉండటం చూసిన అత్తగారు ఒక్క లాగులాగి మానసని 4 గుంజులు గుంజి వదిలిపెట్టింది. ఎందుకమ్మా అలా చెండుకు తింటావు దాన్ని? అదే మనిషి అనుకుంటున్నావా, పశువు అనుకుంటున్నావా? నీ కళ్ళకు కనిపించట్లేదా అమ్మా? ఏవి లేదని చెల్లికి నువ్వు తీసుకెళ్ళి పెట్టాలి చెప్పు. ఇప్పుడు ఏం కొంపలు ఆడిపోయినాయని పెడుతున్నావమ్మా? 30 లక్షలు పెట్టి పెళ్ళే చేశావు, పుడుళ్లే పూసావు, అప్పులే చేశావు, నన్నే కట్టమన్నావు, నెట్టుకొచ్చాను, నా భార్యను కొడుతున్నావు, తిడుతున్నావు, చాకరీ చేయిస్తున్నావు, ఉద్యోగానికి పంపిస్తున్నావు, జీతం నువ్వే తీసుకుంటున్నావు, కనీసం కడుపు నిండా పట్టడి మెతుకులన్నా తినంది అది బతికుంటుందా? సత్య ఆయాసం ఉంది దానికే, ఒక్కరోజు మందులు నేను ఇప్పిస్తుంది లేదో, పుట్టింటి వాళ్లే ఇంకా దానికి మందులు ఇప్పిస్తున్నారు, పచ్చళ్ళు ఒడియాలని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి కూడా చెల్లి కోసం అని తీసుకుపోతున్నావు. ఎంతవరకని న్యాయమమ్మా ఇది? అసలు ఎందుకమ్మా నువ్వు ఇలా తయారయ్యావో? నీలాంటి బ్రహ్మరాక్షసి దానికి అత్తగాడిగా వచ్చుద్దని తెలిస్తే వాళ్ళ అమ్మా నాన్న కూడా మన ఇంటికి పంపకపోదురేమో. నీ కూతురేమో అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే ఒక అమ్మ తల్లి కన్న కూతురు ఇక్కడ నరకాలు పడుతుంది. ఏ పాపాన పోతావో నువ్వు, ఏం అనుభవించి పోతావో నువ్వు, చీ వెదవ బతుకు అన్నాడు రాఘవ. ఇక అంతే. వామ్మో వాయ్యో దేవుడో తండ్రో ఇంకేముంది నాయనో, గొడ్రాలెన్ని నూరి పోసింది. నోరు ముయ్యమ్మ, గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు. నీ అల్లుడు నీ కూతురి మీద చెయ్యకుండానే నీ కూతురు తల్లి అయిందా? నాన్న నీ ఒంటి మీద చెయ్యకుండానే నువ్వు మా ఇద్దరికి తల్లివయ్యావా? అంటే ఏమిట్రా, మీ ఇద్దరిని మేమే కలవనివ్వట్లేదంటున్నావా? ఓడి దేవుడో, వేయండమ్మా వేయండి, ఇంకెన్ని నిందలేస్తారో వేయండి, మేము ఇంకేం బతుకుతామమ్మా, ఇంకేం ఉంటామమ్మా, అడ్డాలు నాడు బిడ్డలు కానీ గడ్డాలు ఇచ్చాక బిడ్డలు కాదమ్మా. పెళ్ళాం రాకముందు అమ్మ బెల్లం, పెళ్ళాం వచ్చిన తర్వాత అమ్మ అల్లం అయిపోయింది. తల్లో నాయనో దేవుడో ఇంకేం బతుకుతాం. ఓరి నాయనో, ఇంటి ఆడపిల్లకి నేనేమీ ఎత్తుపోలేదమ్మా, పిచ్చి తల్లికి పోతా పోతా బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందని రక్తహీనత వచ్చిందన్నారని డాక్టర్లు నా బిడ్డకి ఏదో 1 డజన్ అరటిపళ్ళు ఎత్తుకెళ్ళినందుకు ఇంత గోలు చేస్తున్నాడమ్మా. పిల్లకు 1 కిలో శనగపిండి తీసుకొచ్చి 1 కిలో బియ్యం పిండి పెట్టి 1/4 కిలో నెయ్యి పెట్టి అదిగో అంత మళ్ళిచ్చి తీసుకెళ్ళానమ్మా పిల్లకి అన్ని చక్రాలును అన్ని అరిసెలు. దానికేం తేడుస్తుందమ్మా, ఈ వజాన్ని నూరిపోస్తుందని. ఏం బతకని తల్లో, ఇంకేం బతుకుతానయ్యో నాయనో అని మళ్ళీ మొగుడు మీద ఇక అంత కిరసనాలు పోసి తన మీద పోసుకుంటే మళ్ళీ అలాగా జనాలందరూ పోగే రాఘవకు మళ్ళీ యాజ్ యూజువల్ క్లాసు. దాంతో విసిగేసిపోయిన రాఘవ ఛీ వెదవ బతుకు అనుకుంటే ఇక ఆ నెల మొదలుపెట్టిన లక్కాయితో ప్రతి నెల అలా జీతం రావటం, వచ్చేసరికి ఇలా అప్పుల వాళ్ళు రెడీగా ఉండటం, అమ్మ వెళ్ళి అప్పులు చేసి చెల్లెలకి ఇడ్లీ పిండి, దోశ పిండి, పూరీ పిండి, గారె పిండి వేసుకొని తీసుకెళ్ళటం, కారపొళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి మసాలాల దగ్గర నుంచి నాన్ వెజ్ల కొట్ల దాకా మొత్తం అప్పులు పెట్టుకోవటం. ఫ్రూట్ షాప్లో అప్పు, నాన్ వెజ్ షాప్లో అప్పు, సరుకుల షాప్లో అప్పు, పిండి మారలో అప్పు, ఇవన్నీ కట్టుకుంటూ వచ్చేసరికి చేతిలో ₹1 మిగలక చివరికి రేషన్ బియ్యం తెచ్చుకొని ఆ రేషన్ బియ్యం కట్టెల పొయ్యిల మీద వండుకొని వాటిల్లో ఆ మిగిలిన గంజి ఏదైతే ఉందో అందులో ఉప్పేసుకొని తాగటం. ఇక పరువు పోద్ది కాబట్టి అటు అప్పర్ మిడిల్ క్లాసు కాదు, ఇటు లోయర్ మిడిల్ క్లాసు కాదు, వెదవ బతుక్కి మిడిల్ క్లాస్ బతుకైపోయినందుకు సిగ్గు విడిచి అడుక్కోనులేమో లేదా బయటపడి చెప్పుకోనులేమో అన్నట్టుగా భార్యాభర్త నరకం అనుభవించడం మొదలుపెట్టారు. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మానస ఎముకలు గూడైపోయే బోన్స్ లెక్క పెట్టేంత ఘోరంగా తయారైపోయిందే. పుట్టింటి వాళ్ళు ఏదన్నా తీసుకొచ్చినా తినటానికి లేదు, తాగటానికి లేదు. అలా అని అల్లుడు చెడ్డోడా పోనీ మానసను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవటానికి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. మానస పిన్నేసిన డబ్బులు కూడా సరిపోవటం లేదు. ఇక్కడ సిగ్గు ఆత్మాభిమానం చంపుకొని ఆవిడని ఇంకేం అడగగలుగుద్ది మానస. ఒక రోజున భార్యాభర్త మనసు బాగోక గుడికి వెళ్ళారు. గుడికి వెళ్తే గుళ్ళో పూజారి గారు ఇక కాసేపు పూజ అయిపోయి బొట్టు పెట్టుకొని కూర్చున్న తర్వాత వేడివేడిగా అక్కడ ప్రసాదం పెడుతున్నారని మానస వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి భర్తకు తినిపించి తను తిందే. ఆ రోజు మొదలు ఇక ప్రతిరోజు సాయంకాలం గుడికి వెళ్ళటం, గుళ్ళో ప్రసాదంతో కడుపు నింపుకొని రావటం మొదలుపెట్టారు. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పొద్దున పూట రేషన్ బియ్యంతో ఒక ముద్ద, సాయంత్రం గుళ్ళో ప్రసాదం, ఇలా కడుపు నింపుకోవటం మొదలు పెడితే ఒక రోజున రాఘవకి పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చి మానస ఒళ్ళో పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎక్కడైనా మెట్టింటికి వచ్చిన ఆడపిల్ల తన దుఃఖాన్ని భర్తతోనో లేకపోతే తోబుట్టువులతోనో స్నేహితులతోనో బంధువులతోనో నానే వాళ్ళతోనో చెప్పుకొని ఏడ్చుద్ది. కానీ రాఘవాల ఏడ్చేపాటికి మానస మనసు చెలించిపోయింది. ఏమైందండి
ఎందుకండి ఇంత తల్లడిల్లిపోతున్నారు అని దగ్గరికి తీసుకుంటే, ఏం బ్రతుకంటావు, నా బ్రతుకు సస్తే పోద్దనిపిస్తుంది జీవితం, వెదవ బ్రతుకు. దేవుడి సన్నిధానంలో ఉన్నాను, భగవంతుడా నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నేనేం పాపం చేస్తే అలాంటి అమ్మా నాన్నలు పుట్టాను, అలాంటి దానికి తోబుట్టువుగా పుట్టాను, ఏం పాపం చేసుకొని ఇది నా జీవితంలోకి వచ్చిందే, నేను అమ్మా నాన్నలకే సరైన సంపాదన పరునైన కొడుకుని కాలేకపోయాను, తోబుట్టువుకి దోచిపెట్టలేని అన్ననైపోయాను, భార్య కడుపు నిండా ముద్ద పెట్టలేని అసమర్థుణ్ణి అయిపోయాను, పిల్లల్ని కంటం లేదు, రేపు వాళ్ళు పుట్టినా ఏం పెట్టి పోషించాలో అర్థం కావటం లేదు, నేను పోతే ఈ బాధలన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ ఒక సమాధానం దొరుకుద్దే, అప్పుడన్నా విధమైన నా భార్యని ఎవరో ఒకళ్ళకిచ్చి పెళ్లి చేస్తావు నువ్వు, ఏం నరకం తండ్రి ఇదే, కడుపు నిండా తిండి కూడా తినలేని బాధలు నరకాలు నేనే పడుతున్నానా, నేను పేదవాడిలాగా 4 ఇళ్ళకెళ్ళి అడుక్కోను లేను, లేదా డబ్బున్న వాడిలాగా నేను అన్నింటినీ తెంపుకొని పోలేను, ఏం బ్రతుకయ్యా నా బ్రతుకు, ఎందుకయ్యా ఇలాంటి బ్రతుకు, చిచ్చి అని భార్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏ సుఖం ఏ సంతోషం అనుభవించాను మానస, పుట్టిన దగ్గర నుంచి, పుట్టానన్నది తప్ప నా 3వ ఏట 4వ ఏట నుంచి గుర్తు నాకు. నేను 5 ఏళ్ల పిల్లాడప్పుడు ఇక్కడికి వచ్చాం, ఆ తర్వాత నుంచి 6వ సంవత్సరం స్కూల్లో వేసేసిందే, అక్కడి నుంచి అడుక్కు తినే బ్రతికే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలే, కడుపు నిండా తిన్నది లేదు, నచ్చిన బట్టలు కట్టుకుంది లేదు, ఒక సినిమా లేదు, షికారు లేదు, బయటికి వెళ్ళింది లేదు, 2 గంటలు పొద్దున 2 గంటలు సాయంత్రం సిటీ బస్సుల్లో నుంచుని చేసే ఉద్యోగం, అక్కడ రోజంతా నుంచోవాల్సి వస్తుంది, ప్రయాణం చేయాల్సే వస్తుంది, నీకు సుఖం ఉందా స్కూల్లో, పీరియడ్ టైంలో కూడా పొద్దున సాయంత్రం దాకా నుంచోవాలి, ఇంట్లో చాకిరి చేయాలి, ఏం బ్రతుకే ఇదే, పోతే నేను నువ్వన్నా సుఖపడతావంటే పోయేటట్టయితే ఇద్దరం పోదామండి, మీరొక్కరే ఎందుకు పోతారో, నాకన్న వాళ్ళకు బరువుగా మీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకొని నేను బ్రతకాలనుకోవటం లేదు అనేసరికి ఇక ఇద్దరు ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పట్లాగే ప్రసాదం చెరో ముద్ద గొంతులో వేసుకొని ఇక చేయి పట్టుకొని ఇంటికి వస్తే, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు కులుక్కుంటా, ఇంట్లో కుదరట్లేదని ఈదిలో ఏ లాడ్జిల్లో అన్నా కక్కుర్తి పడొస్తున్నారా ఇద్దరు అంద నీలవేణి. నీకు తెలిసినన్ని శృంగార కావ్యాలు, నీకు తెలిసినన్ని నీతి సూత్రాలు ఈ భూమి మీద ఉన్న ఏ ఆడదానికి తెలియదులేమ్మా అని రాఘవ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మానస, లేదండి గుడిదాకా వెళ్ళొచ్చాం, ఇక గొడ్రాలు జన్మ ఇంతే, నా బతుకు మారదు కాబట్టి నేను ఇలా గొడ్డు ముద్దానిగానే ఉండిపోతాను, నా బతుకింతే, నేను రోగిష్టిదాన్ని, తొందరగా నన్ను ఎత్తుకెళ్ళిపో దేవుడా, నేను పోతేనన్నా నా మొగుడికి నా అత్తగారు ఇంకో డబ్బున్న దాన్ని చూసి పెళ్లి చేసుద్ది, శుభ్రంగా అదన్నా 4 రూపాయలు కట్నం తెచ్చుద్ది, శుభ్రంగా పెళ్ళాం పిల్లలతో నా మొగుడు సుఖంగా ఉంటాడని కదే నువ్వు అడగాలి, అలాంటిది గుడికెళ్ళొచ్చానని చెబితే ఏమడిగొచ్చే దేవుణ్ణి అంది నీలవేణి. అసహ్యం వేసి మానస కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంకట్రావు వచ్చాడు. వెంకట్రావు వచ్చేసరికి నీలా అంటే ఏంటి అనేసరికి ఫోన్ వచ్చింది, మా నాన్న పోయాడంట అనేపాటికి బట్టలు సర్దు, ఎప్పుడో వినాల్సిన శుభవార్త ఇప్పుడు విన్నామా అంత నీలవేణే. అమ్మాయిని అల్లుణ్ణి కూడా రమ్మనుమను, అలాగే వీడిని వీడి పెళ్ళాన్ని కూడా బయలుదేరమను అన్నాడు వెంకట్రావు. అదెందుకు, చంటి పిల్లల్ని వేసుకొని ఆ ముద్రస్టప్ పల్లెటూరు, అక్కడ ఎవరున్నారని ముద్రస్టప్ మందా, ఏమీ వద్దులే, నా కూతురు అక్కడ ఉండలేదు బాబు, ఏసీ లేనిది అది అస్సలు ఉండలేదు, పిచ్చి తల్లి, పిల్లలు అల్లాడిపోతారు, అసలే దానికి ఈ మధ్య ఒంట్లో కూడా బాగోటం లేదు, నీరసంగా ఉంటుందంట, పనమ్మాయి కూడా అదే చెప్పింది, బట్లమ్మాయి కూడా అదే చెప్పింది, కొత్తగా పెట్టుకున్న సర్వెంట్ కూడా ఆ మాటే అందే. వామ్మో, దానివల్ల ఎక్కడవుతుంది నాయనో, అది రాలేదులే కానీ పద మనం పోదాం, వీళ్ళని బయలుదేరి మనకు కావాలంటే వస్తారు అనేసరికి మీకు నానమ్మ తాతయ్య ఉన్నారా అండి అని అడిగింది మానస. తెలియదు మానస, చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడికి వచ్చేయటం తప్ప వాళ్ళ గురించిన వివరాలేమీ నాకు తెలియదు, నేను ఎప్పుడూ వీళ్ళని అడగను, వీళ్ళు నాకు చెప్పరు, నీకు తెలుసుగా అన్నాడు రాఘవ. ట్రైన్లో వెళుతున్నంతసేపు నీలవేణి, నీ బాబున్నాడే, నీ బాబు వాడు ఎలాంటోడో తెలుసా, నీ అమ్మ మాటలేని వాడు రామరాజుగాడు, నీ బాబు, నీ అమ్మ వసుమతుందే, అది పురుగులు పడి సచ్చుద్ది, ఊరికినే పోద్దా, అది నన్ను ఎన్ని బాధలు పెట్టింది, నీ 4 చెల్లెళ్ళకి మొత్తం దోసి పెట్టిందే, రైస్ మిల్ అంతా నీ పెద్ద చెల్లెలు మొగుడు పరం చేసిందే, అది పొలం అంతా నీ చెల్లెళ్ళ మొగుళ్ళు పరం చేసేసిందే, ఆ రోజు అది ఆస్తి పెట్టనిచ్చిందా మనకి, మనం ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడ్డా అది ఒక్కరోజన్నా మన రమ్మని కబురు పెట్టిందా, పాపిష్టిది ఏ పాప అనుబోద్దో కానీ ఇవాళ
తలకొరి పెట్టా నువ్వే దిక్కయ్యావే కానీ ఎన్నెన్ని లెక్కలు తీసి అడగాలో నేను బాగానే అడుగుతాలే, కానీ ఆ రోజు నేను కాపురం చేస్తేనే పెడతానంటదా అదే, లేదంటే పెట్టనంటదా అదే, ఇప్పుడు తెలుస్తాగా నేను కూడా అని బారికి పాఠం చదువుతూనే ఉంది నీలవేణి. చదువుతుంటే వెంకట్రావు ఏం మాట్లాడకుండా వదిలేస్తే నీకు అసలే బీపీ ఉంది టెన్షన్ పడకనే అత్తగాడికి బాడికి కొబ్బరి నీళ్ళు, గ్లూకోజులు, కూల్ డ్రింకులు అవని ఇవని రైల్లో వచ్చిన ఏది వదలకుండా మేపుకుంటా తీసుకొచ్చాడు. మొత్తానికి వెళ్ళొచ్చేసరికి అక్కడ ఒక ముసలాయన్నే పడుకోబెట్టి ఉంచారు. బయట పెద్ద ఫ్లెక్స్ కట్టారు. ఆయనేనా మీ తాతగారు అంటే ఏమో తెలీదు అన్నాడు రాఘవ. అనేసరికి ఇక లోపలికి వెళ్ళేసరికి ఇప్పుడా వచ్చేది అన్నారు వెంకట్రావుని నీలవేణిని అక్కడున్న ఆడవాళ్ళు. మరే ఇప్పుడుకైనా వచ్చాం, మీరేమైనా మమ్మల్ని రమ్మని కబుర్లు పెట్టారా ఏంటి అనేసరికి అక్కడున్న ఒక ఆయన ఇప్పుడు అవసరమా ఇదంతా అన్నాడు. అనేసరికి ఏమీ అర్థం కాక నిలబడి చూస్తున్న రాఘవని నీ మనవడు అంది తీసుకెళ్ళి నీలవేణి. అవునా, మరి అమ్మాయి ఎవరు అనేసరికి వాడి పెళ్ళాం, పిల్లల పెళ్ళిళ్ళకి కూడా పిలవలేదు కదే మమ్మల్ని, చెప్పాగా మా ఇంటి వాటికి మీరు మీ ఇంటి వాటికి మేము రావని, మీరేమైనా పిలిచారా ఏంది మమ్మల్ని అనేపాటికి అక్కడ అందరు నిలబడున్నారు. రాఘవకి ఎవరో తెలియట్లేదు. ఈలోపు ఓ పెద్ద ఆయన అక్కడికి వచ్చి ఏంట్రా అలా చూస్తున్నావు, ఆయన మీ తాతగారు రామరాజు గారు, ఆవిడ మీ నానమ్మ వసుమతి, నీ 5 ఏళ్ల పిల్లాడప్పుడే మీ అమ్మ నాన్న మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారుగా, మీకు తెలియదులే, ఈవిడ నీ పెద్ద మేనత్త, ఈవిడ రెండో మేనత్త, ఈవిడ 3, ఈవిడ 4, మేము 4 వాళ్ళ భర్తలమయ్యా అని పరిచయం చేసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా పరిచయం చేశారు. మానసనే మేము ఇదమ్మా నీకు ఇదవుతామని చెప్పారు. అత్త మాట్లాడిన మాటలకి ఇక్కడ వాళ్ళను చూస్తున్న చూపులకి ఎందుకో మానసకి మ్యాచ్ అవ్వనట్టుగా అనిపించింది. ముందు రామరాజు గారి కర్మకాండలు పూర్తి చేశాడు వెంకట్రావు. అయిపోయిన తర్వాత దశదిన కర్మల ఆయన కర్మకాండలు పూర్తయిందాక ఊరు దాటి వెళ్ళకూడదు అనేసరికి అక్కడే ఉన్నారు వీళ్ళు. ఇక ఆ తర్వాత వసుమతి పోయిన రామరాజు గారిని తలుచుకొని బాధపడింది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చిన్నదినం అయిందాకా ఉండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద కూతురుదే అదే ఊరు కాబట్టి పెద్ద కూతురే క్యారియర్లో నవకాయ పిండి వంటలు వండి రోజు క్యారియర్లు పంపించడం మొదలుపెట్టింది. వసుమతికి వచ్చిన నీలవేణి, వెంకట్రావు, మానస, రాఘవ కూడా ఉన్నారు. ఇంకొందరు మరీ దగ్గర బంధువులు అనుకున్న వాళ్ళు 2-3 వసుమతి పుట్టింటి వాళ్ళు ఉన్నారని పంపించింది ఆవిడ. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత కూరతో భోజనం తింటున్నట్టు అనిపించింది మానసకి, రాఘవకి. అంత భోజనం పెట్టుకొని కడుపు నిండా తింటూ తృప్తిగా పడుకున్నారు. అవతారాలు చూస్తే వసుమతికి ఎందుకో క్షీణించిపోయినట్టున్నారు. తిండి చూస్తే ఇద్దరు ఆవురావురమంటూ తింటున్నారు. పిల్లలేంటి సిటీకి అలవాటు పడి పల్లెటూరులో భోజనం బాగుందని తింటున్నారా, లేదంటే ఏంటిదంతా ఆవిడకి అర్థం కాలా. ఆవిడ గమనిస్తూనే ఉంది. ఈ నీలవేణి ఆ అమ్మాయిని విదిలించటం, తన పనులన్నీ చేయించుకోవటం, కొడుకు మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఇవన్నీ గమనించిన వసుమతికి ఏదో తెలియని అనుమానం. సరే రామరాజు గారి దస్తన కర్మలైందాకా ఏమీ మాట్లాడలేదు. కర్మకాండలు పూర్తయిన తరువాత నీలవేణి వెంకట్రావుని తీసుకొని ఊడి మీద పడింది. కూతురు దినానికి కూడా రాలేదు, నాయనమ్మను పలకరించడానికి కూడా రాలేదు. ఆ తర్వాత ఊళ్ళో దొరికే పుట్టతేనె, నాటుకోడి గుడ్లు, చెరువు చేపలు, చెరువు రొయ్యలు అని మొగుడు పెళ్ళాం కలిసి అక్కడ దొరికే వాటి కోసం వీటి కోసమని మొత్తానికి ఊరి మీద పడ్డారు. పడేసరికి కూర్చుని ఆకుకూర కట్టలు ఉన్నాయని మానస ఒలుస్తూ కూర్చుంది. రాఘవ స్నానానికి వెళ్ళాడు. వసుమతి వచ్చి మానస పక్కన కూర్చొని ఏమ్మా ఇంకా పిల్లలు లేరటే అని అడిగితే ఈలోపు మానసకి ఆవిడ అలా అడిగేసరికి బాధ దుఃఖం తన్నుకొచ్చి ఆవిడ తల్లిలాగా అడిగేసరికి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏడుపు మొదలు పెట్టేసి ఆయాసం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ ఇన్హేలర్ తెచ్చి ఆ ఇన్హేలర్ పీల్పించింది. ఈలోపు రాఘవ వచ్చాడు. రా నాన్న కూర్చో అంది వసుమతి. ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటే ఏమిట్రా ఫ్యాషనా, ఈ తిళ్ళు తింటమేమిట్రా, ఇద్దరు సరదాగా ఉండాల్సిన వయసు ఇదే, ఎప్పుడు నన్ను ఇంతకీ బామ్మని చేస్తున్నారా అని అడిగి ఏమ్మా మీ అత్తయ్య బాగానే చూసుకుంటుందా, ఏరా మీ నాన్న
ఇల్లు కొన్నాడా, బాగా సంపాదించాడా, స్థిరపడ్డారా అని అడిగింది వసుమతి. అడిగేసరికి మానస బావురుమని ఏడుపు అందుకుంటే రాఘవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయి నీళ్లు కారిపోవటం మొదలైంది. ఏమైందమ్మా అని అడిగింది వసుమతి. అడిగితే ఇక రాఘవ్ మొదలుపెట్టాడు. తన చిన్నప్పుడు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చే రోజు వరకు మానస పెళ్లి చేసుకొని కోడలుగా కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు చెప్పేసరికి వసుమతి అలా కూర్చుండిపోయింది, మాట పలుకు లేకుండా. ఆ తర్వాత వసుమతిని గురించి మానస అడిగింది. బామ్మ, నువ్వు నీ నలుగురు కూతుళ్ళకి ఉన్నాయి మొత్తం దోచిపెట్టాలనుకున్నావంటగా, మా అత్తయ్యని కొట్టారంట, తిట్టారంట, ఆస్తిలో వాటా లేదన్నారంట, బయటికి గెంటారంట, రైల్లో బాడుకు అవే అనుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని, మీ అమ్మాయిల్ని, మీ అల్లుళ్ళని చూస్తే మా ఇద్దరికీ అలా అనిపించలేదు. కడుపులో మాట దాచుకోవాలంటారు పెద్దోళ్ళు, కానీ మిమ్మల్ని చూస్తే అమ్మలా అనిపించి అడిగేశాను బామ్మ అంది మానస. ఈలోపు వసుమతి నలుగురు కూతుళ్ళు అల్లుళ్ళు అక్కడికి వస్తే ముందు ఆవిడ జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది వాళ్ళకే. ఏం మనిషి అత్తయ్య, అసలు నీ కోడలో అంటే తెలిసిన సంగతే కదయ్యా, ఇవాళ కొత్త ఏముందే అనేసరికి అసలు ఏం జరిగింది మామయ్య అని అడిగాడు రాఘవ. అడిగితే మీ అత్తల్నే అడగండి అయ్యా, మమ్మల్ని అడగటం ఎందుకు అని వాళ్ళంటే, ఎవరినైనా అడిగేదేముందిరా, నేనే చెప్తానంది వసుమతి. నాకు మీ తాతయ్యతో పెళ్ళయ్యాక చాలా కాలం పిల్లలు లేరయ్యా. తినా గొడవ ఆస్తిపాస్తులకి ఏ లోటుపాట్లు లేనిది నా అత్తారిల్లో. ఆ తర్వాత నేను మీ తాతయ్య చేసిన పూజ పునస్కారాలు లేదా ఆ దేవుడు మెచ్చో నేను గర్భవతినయ్యాను. మీ నాన్న దరిద్రుడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు, వారసుడు పుట్టాడు, ప్రయోజకుణ్ణి చెయ్యాలని మీ తాత రామరాజు మీసం మేలేసి నేల మీద ఆగలేదు. నీ బాబుని చదివించాలనుకొని డిగ్రీ దాకా చదివించాలి కొడుకుని అని ఆ రోజే మొత్తానికి కంకణం కట్టు కూర్చొని ఎండ నీడ కూడా తాకనివ్వలేదు మీ నాన్ననే. ఆ తర్వాత నాకు మీ నాన్న పుట్టాక చాలా కాలానికి వీళ్ళ నలుగురు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం మీ నాన్న డిగ్రీ పూర్తయిపోయింది. ఈలోపు మీ తాతయ్య వ్యవసాయం చేసి ఉన్నదాన్ని ఇంకా 4 పెంచుకొచ్చాడు. ఆ తర్వాత ఇక మా తర్వాత మీ నాన్నే కదా ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి, ఆడపిల్లలు మంచి చెళ్ళు చూసుకోవాలి, వీళ్ళ వయసులో చిన్నోళ్ళు అనే దాంతో అప్పుడు వీళ్ళెవరికి పెళ్ళిళ్ళు కూడా కాల, వీళ్ళు పెద్ద మనిషి కూడా అవ్వలేదయ్యా. మీ నాన్నకి పెళ్లి చేద్దాం అనే దాంతో సంబంధాలు వెతకబోయిన మీ తాతకి మీ నాన్న స్నేహితుడు పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మీ అమ్మను చూశాను, నచ్చిందని చెప్పాడు. సరే కొడుకు మెచ్చిందే కోళ్ళు అనే దాంతో మీ తాతకు వల్లమాలిన ప్రేమ మీ నాన్నంటే. ఎంక్వైరీ తీస్తే మీ అమ్మ కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ లో క్లాస్ అని తెలిసి నేను కాదన్నా వద్దన్నా నన్ను ఒప్పించి మరీ మీ నాన్నకిచ్చి మీ అమ్మని పెళ్లి చేశాడు. వచ్చింది సరే, ఎలాంటిదైనా ఇంటికి వచ్చిన కోడలు, మన ఇంట్లో 4 ఆడపిల్లలతో పాటు ఇంకొక ఆడపిల్ల అనుకొని ఇంటి తాళాలు చేతికిచ్చానురా, పెత్తనం అప్పచెప్పాము. మీ నాన్న ఉద్యోగంలో చేరతాను అన్నోడల్లా మీ అమ్మ వద్దందని పద్దాక పడగదికే పరిమితం అయిపోయి ఇక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిగో వెళ్తా, అదిగో వెళ్తా, అప్లికేషన్ పెడతా అని చెప్పటం మొదలుపెట్టాడు. పొలానికైనా వెళ్ళమంటే నేనా షాకిరి చేయలేనని ఇంట్లో కూర్చున్నాడు. మొదట్లో బాగానే ఉండేదిరా, పెళ్ళయిన తర్వాత ముందు నువ్వు పుట్టావు, తర్వాత నీ చెల్లెలు పుట్టిందే, మీరు పసికందులుగా ఉన్నప్పటి నుంచి అది మారిపోయిందే. 4 ఆడపడుచుల్ని కొట్టడం, తిట్టడం, వీళ్లతో చాకిరీలు చేయించటం, ఇంట్లో పని వాళ్ళని తీసేయటం, మీ తాతయ్యకి మాటకు మాట ఎదురు చెప్పటం, మీ తాతయ్యకి తినటానికి తిండి లేకుండా గంజిలో ఉప్పేసి ఇంత అన్నం వేసి ఆయన్ని నన్ను తినమంటాం, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆడపడుచుల్ని తలకి నూనె ఖర్చు అవుతుందని వాళ్ళ జుట్లు కత్తిరిచ్చేసేయటం, సబ్బు ఖర్చు అవుతుందని వాళ్ళని బూడిదేసి రుద్దుకోండని సబ్బులు ఇవ్వకుండా ఉంటాం, తలస్నానం చేస్తే కుంకుడుగాయలు ఖర్చు అవుతున్నాయని రోకల బండాలు తీసుకొని కొడతాం, దానికి తోడు మీ నాన్నకి చాడీలు చెప్పటం, మీ నాన్నతో ఆడపిల్లలని చూడకుండా వీళ్ళ 4 కొట్టేయటం, మీ తాతయ్యకి ఎదురు చెప్పటం, నాకు మాటకు మాట చెప్పటం, ఇలా మొదలుపెట్టిందే. భరించలేని నేను ఒక రోజున మీ అమ్మకి ఎదురు తిరిగేశాను. ఇక నా వల్ల కాదు ఇలా ఉంటే అని తాళాలు లాగేసుకున్నాను. ఆ తర్వాత ఇక మీ అమ్మ అడ్డం తిరిగిపోయింది. మీ నాన్నతో ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకేంటి, ఈ దరిద్రపు ముండలందరికీ నేనెందుకు చాకిరి చెయ్యాలి, అసలు నీ అమ్మ పెత్తనం నీ బాబు పెత్తనం ఏంటి మన మీద, వాటా పంచమను, ఆడవాటి 4 ఎంత వాటా ఇచ్చుకుంటాడో మిగతాది మొత్తం మంద మనకి ఇచ్చేసేసేమని చెప్పని వీరికి ఎక్కింది మీ అమ్మ. నాకు కడుపు మండిపోయిందే. అది కోడలుగా వచ్చినప్పుడు అత్తగాడిగా నా కింద ఉండే మా
అత్తగా నన్ను మీ తాతయ్యని అది ఒక కూతురులా చూసుకోవాల్సిన బాధ్యత దాందే. మీరు నానమ్మ తాతయ్యగా మా ఒళ్ళో పెరగాల్సిన పిల్లలు. ఇక మీ నాన్న ఎందుకు చేతగాని వెధవలా తయారవటానికే అది ఒక కారణమైతే కనుక మన బంగారం మంచిదైతే ఒకళ్ళని అనాల్సిన అవసరం ఏముంది? దానికి కొమ్ములు వచ్చేలా చేసి పడగదిలో సుఖానికి మడిగి దాని చెప్పు చేతల్లోకి వెళ్ళిన చేతగాని చవట ఆడంగి వాజమ్మ వెధవల తయారయ్యాడు వాడు. కడుపు మండిపోయింది నాకు. దాంతో మీ తాతయ్య ఆస్తి రాస్తానన్నా సరే రాస్తే నేను ఉరిపోసుకు సస్తాననే, దానికి ఆస్తి రాయటానికి వీల్లేదనే, అది నిజంగా ఆస్తే కావాలనుకుంటే కనుక ఇక్కడే ఉండి మన కిందే కాపురం చెయ్యాలనే, అప్పుడు చూసుకుందాం ఆస్తి లెక్కలని నేను అనేసరికి మేమేమి ఇక్కడ ఉండం, మాకేమంత కర్మ పట్టలేదు, మీకు మాకు ఈ రోజుతో తెగదెంపులు అయిపోయినాయి అని నేనెత్తినా నీ చెల్లెల్ని ఎత్తినా మీ నాన్న ఎత్తినా నీళ్లు పోసి అది కూడా పోసుకొని అప్పటికప్పుడు ఇక క్షురకుణ్ణి పిలిపించి మీ తాతయ్య పోయాడని మీ నాన్న గడ్డం మీసం తీయించి మాకు పిండాలు వదిలిచ్చేసి మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద, మా ఇంటి మీద కాకి మీ ఇంటి మీద, వాళ్ళదిగా మీ ఇంట్లో యేసువానికి మేము రాం, మా ఇంట్లో యేసువానికి మీరు రావద్దని మీ నాన్నే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిందయ్యా. జరిగిన విషయం అదిరా మనవడా. నేనేమి దాన్ని వద్దు అనలేదు, నేనేమి దాన్ని అన్నది లేదు. ఆ తర్వాత ఇదిగో మీ తాతయ్య జీవితం మొత్తం మీద కష్టపడి చేసిన పని ఏంటంటే మీ పెద్దత్తయ్యకి ఇదే ఊళ్ళో ఉండేటటువంటి మీ పెద్ద మామయ్య వేరే ఊళ్ళో చదువుకొని మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాడు. పిల్లోడు చాలా మంచోడు, అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు మీ పెద్ద మామయ్య. మీ పెద్ద మామయ్యకి మీ అత్తయ్యనిచ్చి చేసిన తర్వాత మా కొడుకు అయ్యాడు, అండయ్యాడు, తోడయ్యాడు. ఆస్తిని 4 గింతలకు పెంచారు. ఆ తర్వాత మీ మిగతా 3 మామయ్యలు బంగారాలు పెద్దల్లుడే ఎతికి తీసుకొచ్చాడు. నీ మేనత్తలు ఒక్కొక్కళ్ళకి వీళ్ళిద్దరేసి పిల్లలు పెరిగారు, పెద్దయ్యారు, చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రయోజకులయ్యారు, ఉద్యోగాలు చేసుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సెటిల్ అయిపోయారు. నేను ఏ రోజు కూడా కూతుళ్ళకి మొత్తం దోచిపెట్టి కూతుళ్ళకి మొత్తం ఇవ్వాలనుకుంది లేదు, ఇచ్చింది లేదు. మీ తాతయ్యకి ఆ ఉద్దేశం లేదు. కానీ మీ అమ్మ దృష్టిలో మేము ఎప్పటికీ మీ అమ్మకి ఏలినాటి శత్రువులుగానే మిగిలిపోయామయ్యా. జరిగింది ఇదమ్మా అని చెప్పుకొచ్చింది ఆవిడ. ఈలోపు అంతా విన్న కూతుళ్ళు ఏ రోజైనా మమ్మల్ని మనుషుల్లో చూసింది అనుకుంటున్నావురా మీ అమ్మ? ఇదిగోరా మీ అమ్మ నా చిన్నప్పుడు పెట్టిన వాత, మీ అమ్మ కత్తిరిచ్చిన నా జుట్టు ఇదిగోరా అని ఇప్పటికీ తీసుకొచ్చి చూపించే మీ అమ్మ నన్ను చిన్నప్పుడు రోటికేసి కొట్టిందిరా, ఇదిగో నా తల ఎక్కడ పగిలిందనే, మీ అమ్మ ఇలా అని అలా అని మీ నాన్నతో కొట్టించిందని తొడపాశాలు పెట్టేదని, పెద్ద మనిషి అయినా చివరికి రోజంతా బయట నుంచోబెట్టిందని, ఇలా ఎన్నెన్నో వాళ్ళు చెప్పినవన్నీ విని షాక్ అయిపోయి అలా కూర్చున్నారు మానస, రాఘవ. ఆ తర్వాత నేను భోజనం పంపిస్తానమ్మా అని కూతుళ్ళు వెళ్తున్నామని చెప్పి మేమున్నామని మర్చిపోబాకయ్యా అని, అమ్మ మరేం చేయబోతున్నావు నువ్వు అని అడిగిన తర్వాత ఇందాక నేను నిన్ను రమ్మన్న కారణం ఏంటంటే పెద్దలుడు ఎప్పటికైనా ఇవ్వాల్సింది మీ అందరికీ నేను సమానంగా పంచాల్సింది ఉండిపోయిందని, అవన్నీ లెక్క డొక్క చూడాలి, తీసుకొని రమ్మనమన్నాను. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఇదిగో నా మనవడితో వెళ్దామనుకుంటున్నాను, ఏరా తీసుకెళ్తావా నన్ను అని అడిగింది వసుమతి. రానానమ్మ అన్నవి రాఘవ, నీ ఇంటికి నువ్వు రావటానికి ఎవరిని అడగాలి అంటే నా ఇల్లేనంటావా అది అంది వసుమతి. నేను బతుకున్నంత వరకు నీ మనవడుగా నీ ఇంటి పేరు నేను మోస్తున్నంత వరకే అది కూడా నీ ఇల్లేలే నానమ్మ. ఉన్నంతలో పంచభక్ష పరమాణాలు పెట్టలేకపోయినా నేను సంతోషంగానే చూసుకుంటాం రా అమ్మమ్మ అంది మానస. ఇక పిల్లాడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉంటానంటే దాని కింద ఉండటానికేనమ్మా నువ్వు? అది ఆడదనే వెళ్తున్నావా, మనిషినే వెళ్తున్నావా, బతుకుదామనే వెళ్తున్నావా అన్నాడు కూతుళ్ళు అల్లుళ్ళు. పర్వాలేదమ్మా వెళ్ళి కొన్నాళ్ళు ఉంటా, నేను ఉండలేకపోతే మీరు లేరా నాకు తోడు? మీ నాన్న ఇచ్చిపోయిన ఆస్తి లేదా నా పేరు మీద? ఏం భయమే, అంత బంగారం వేసుకొని వెళ్తావా అమ్మ? ఏ రాత్రో రాయేసి కొట్టి నీ తలకాయ పగలగొట్టి లాక్కున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటే దేవుడే ఉన్నాడు లేవే, నా గురించి మీకు తెలియదా ఏందే? ఎవరినెక్కడ ఎలా పెట్టి వంచాలో నాకు తెలుసులే అంది వసుమతి. కూతుళ్ళు ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా సంచులు తీసుకొని నీలవేణి వెంకట్రావు వచ్చి వాటన్నిటినీ సంచుల్లో పెట్టి కుట్టుకుంటా, ఇక ఈ ఇల్లు కూడా నీ కూతుళ్ళకే రాసి ఉంటావుగా అత్త, మొత్తం దోసిపెట్టేయటం అయిపోయిందా అంద నీలవేణే. ఏ కూతురు దగ్గరికి వెళ్తున్నావమ్మా అన్నాడు వెంకట్రావు. మీతోనే వస్తున్నానురా. మాతోనా? ఎందుకు? మాయమట్ నువ్వు తద్దినానిక అడుక్కు తినేవాడికి గిక్కు తాగేవాడు తోడని అంది నీలవేణే. ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు పొయ్యిల మీద ఆవగిల్లేసుకుంటా చేపలు గేపలు మొత్తం స్టాకు చేసుకుంటా కూర్చున్న పెళ్ళాన్ని చేయబట్టుకొని వెంకట్రావు లోపలికి లాక్కెళ్ళి మా అమ్మ ఒంటి మీద ఎంత బంగారం
బంగారం ఉందో చూసావా, 2 పేటల గొలుసు, అడ్డిగా, పలక సెర్లు, చంద్రహారం, మా అమ్మ 2 చేతులకి 2 డజన్ల గాజులు, చెవులుకున్న దిద్దులే ఉంటాయే 4-5 కాసులు, మా అమ్మ ఏళ్ళకున్న ఉంగరాలు, ఇప్పటికీ మా అమ్మ కాళ్ళకున్న బంగారు కడియాలు తీలా. అవి మొత్తం ఎంత అవుతాయి అనుకుంటున్నా? ముందే ముసల్దాన్ని మనం తీసుకెళ్ళి 4 రోజులు ఉన్న తర్వాత దాని మీద ఇన్నాళ్ళ నుంచే అదేటో నిన్ను సరిగ్గా గెలవనివ్వలేదనే బాధ నీ కడుపులో ఉంది కదా, నీకున్న ఖర్చంతా తీర్చుకో, ఇక దాని ఒంట్లో ఓపిక అయిపోయింది అన్నాకు 4-5 నెలలకి తీసుకెళ్ళి ఆ మొత్తం లాక్కొని ఓల్డేజ్ హోమ్లో ఇసిరేసి వస్తాను. నిజమే మన పిల్లకి ఆ మొత్తం చారేస్తే పిల్లకి కాస్త బంగారం పెట్టిన వాళ్ళం అవుతాం మనం కూడాను అందే నీలవేణి. మనమేమైనా పోషించేదా, ఆడే చూసుకుంటాడో. ఏమైందంట అనేసరికి బయటకు వస్తే, అయినా మమ్మల్ని అడగకుండా ఎవరిని అడిగి మాటిచ్చావురా నువ్వు అంది నీలవేణి. ఎవరిని అడగాలి, ఆమె నా నానమ్మమ్మ, నేనే రమ్మనమన్నాను, ఏముంది అడగటానికి, అక్కడికి తీసుకెళ్ళి ఆవిడని ఏమైనా నేను ఏసీ గదుల్లో ఉంచేదా అనేసరికి, నీ బొత్తుకు అది కూడా అడుక్కు తినేదవా, ఈది దీపాల కింద చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయ్యారని మళ్ళీ మొదలుపెట్టింది నీలవేణి. ఆ తర్వాత బయలుదేరిన తర్వాత సిటీకి చేరుకున్న తర్వాత పెద్ద పెద్ద ఆకాశ హడిమి లాంటి భవంతులు దాటిపోయారో, ఆ తర్వాత విల్లాల్లాంటి ఇళ్ళు దాటిపోయారో, ఆ తర్వాత ఇండివిజువల్ హౌసులు దాటిపోయారో, అపార్ట్మెంటులు దాటిపోయారో, తీరా ఊరి చివరగా ఉన్నటువంటి ఒక భయంకరమైన స్లమ్ దగ్గరికి వెళ్ళి ఆగారు ఆటోలో. అయితే అదంతా చూసిన ఆవిడ కడుపులో తిప్పేసింది. సరే ఆటో దిగిన తర్వాత 2 గదులు ఇల్లే అయినా అద్దంలా నీట్గా ఉంది. ఇల్లు పిల్లే అలా ఉంచిందనే విషయం అర్థమైంది వసుమతికి. అసలు కనీసం ఉన్న వీళ్ళు ఉన్నారా, పోయారా, సచ్చారా, బతికారా అన్నది కూడా పట్టించుకోలేదు నీలవేణి. వెంకట్రావు వెళ్ళంగానే ఏళ్ళీళ్ళుగా అని మానసం 2 ముట్టికాయలేసి తెచ్చినవన్నీ తన గదిలో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది నీలవేణి. వెళ్ళి అదే స్లమ్ములో ఉన్నటువంటి కంపల్లో నుంచి ముళ్ళిరుసుకొచ్చి ఇక పిల్ల పొయ్యి రాజేసి నీళ్లు పెడితే ఆవిడ నోరెళ్ళ పెట్టుకొని చూస్తా కూర్చుంది. ఆ నీళ్లు కాసి ముందు అత్త స్నానం చేసి మామ స్నానం చేసి ఈలోపు గబగబా అత్త మామకు టిఫిన్ చేసి పెడితే పిల్ల దగ్గరికి వెళ్ళి రావాలి. చిన్న తల్లి బంగారు కొండ, చిట్టు తల్లి ఎలా ఉందో ఏంటో అని అవన్నీ తీసుకొని మొగుడు పెళ్ళాం పోయారు. ఆ తర్వాత గబగబా పిల్ల ఇక అత్తమామ వస్తారు కాబట్టి అయ్యుండు ఇయ్యుండు అని చెప్పి వెళ్ళారని వాళ్ళకి వంట చేసి దాంట్లోనే బామ్మకు కూడా 4 గింజలు బియ్యం వేసి వండి వేడివేడిగా భోజనం పెట్టింది. ఈలోపు బయటికి వెళ్ళి రాఘవ స్నేహితుడిని అడిగి ఒక 1000 రూపాయలు అడిగి తీసుకొని మంచం తెచ్చాడు. పాత ఫ్యాను, డర్రామని తిరిగే ఫ్యాన్ పెట్టి ఆవిడ్ని ఇక్కడ పడుకో బామ్మ అని చెప్పారు. ఆ తర్వాత మొగుడుకు కాసిన వేడినీళ్లు తోడి ఇద్దరూ కలిసి రేషన్ బియ్యం వేరే వండుకోవటం, ఆ వండిన బియ్యంలోంచి వచ్చిన గంజిలో ఉప్పేసుకొని తాగటం, ఇక ఆ అన్నంలో మజ్జిగ పోసుకొని తాగటం చూసిన ఆవిడ పేగులు తరుక్కుపోయినాయి. ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే పిల్ల తెల్లారుజామునే లేచిందే. రాత్రంతా కూడా కోడలు మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్ళి కోడలు గాజుల శబ్దాలు, కొడుకు కోడలు ఈ వయసులో కిలకిలమని నవ్వుకోటాలు, మంచం కిర్రుకిర్రుమనే శబ్దాలు, లోపల కూలర్లు ఫ్యాన్లు వేసుకున్న శబ్దాలు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి వసుమతికి. 1 నెల రోజులు టార్గెట్ పెట్టుకుంది వసుమతి. ఆ తర్వాత ఇక మనవడు ఆవిడ పక్కనే కటిక నేల మీద దిండు కూడా లేకుండా చెయ్యి తల కింద పెట్టుకొని పడుకోవటం, ఆ అమ్మాయి చీరే వాడికి కప్పటం, ఇద్దరు దోమల్ని పటాపటా బాదుకోవటం చూసి ఇంకా వీళ్ళకేం పిల్లలు పుడతారు దేవుడా, వీళ్ళిలా ఉంటే అది ఆడదైనా ఆడజన్మే ఎత్తిందా అనుకొని పడుకుంది ఆవిడ. తెల్లారేసరికి గబగబా మానసలేసి ఆ 2 గదులు ఇల్లు ఉడ్చుకొచ్చేసింది, దులుపుకొచ్చేసింది, తుడుచుకొచ్చేసింది, బట్టలు ఉతికింది, ఆరేసేసింది, అంట్లు తోమేసింది, టక. ఇక వాళ్ళ వరకు మాత్రం అన్నం వండి అన్నంలో నుంచి ఆ రేషన్ బియ్యంలోంచి వచ్చిన గంజి ఒక పక్కగా వార్చేసి అందులోనే కాస్త అన్నం పడేసి అంతా ఉప్పేసింది. వేసి ఒక పచ్చిమిరపకాయ చిన్న ఉల్లిపాయ ముక్కేసి మొగుడుకు ఒక గిన్నెలో తెచ్చిచ్చి తను ఒక గిన్నెలో గబగబా తాగేసింది. ఇక ఆ తర్వాత అత్త మాత్రం ఉప్మా చేసి ఇడ్లీ చేసి బామ్మను గబగబా లేవమని పెట్టి వేడినీళ్ళు కాసి మొగుడికి పెట్టి బామ్మకు పెట్టి తను 2 చెంబులు పోసేసుకొని ఆ తర్వాత తీరిగ్గా అప్పుడు నిద్రలేసింది నీలవేణికి వెంకట్రావుకి బెడ్ కాఫీ ఇచ్చి ఆ తర్వాత ఇద్దరికి వేడినీళ్ళు తోడి ఇద్దరు స్నానం చేసేసరికి ఏం కూరలు వండావే అని అడిగితే పప్పు చేశాను అత్తయ్య, వడియాలు వేయించాను, అమ్మ పంపించిన పచ్చడి తాలింపేశాను, బంగాళదుంపలు వేయిస్తున్నాను, నీ మొహం తగలయ్యా, ఏమంటా అడుగు పెట్టావు దరిద్రపు దానా,
శనిగొట్టు మొహందానా గొడ్రాల నువ్వేమంటా వచ్చావో కానీ కొంపకి దరిద్రపు మొహందానా దరిద్రమే తప్ప సిరే లేదు నా ఇంట్లో ఎవడు తింటాడు అయ్యే ముదృష్టపదానా అని ఇదిగో చేపలమ్మి అని చేపలమ్మ వెళ్తుంటే ఒక 100 రూపాయలు చేపలు పోయి అని వాటి తలా తోకలు తీయించి పులిసెట్టు చేపలు అనే పులుసు పెట్టించుకొని అడుక్కునేదానికి ఏముండా అని అడిగింది. ఇక వసుమతి గురించి అడిగితే వసుమతికి చూడకుండా నీలవేణి ఒక ముక్క చేపల పులుసు ఆ వండిన కాస్త పప్పు కాస్త పచ్చడి కాస్త ఏపుడు ఓ దాంట్లో తీసేసి బామ్మ తినే నీకు బాక్స్ పెట్టాను నేను ఆయన ఉద్యోగానికి వెళుతున్నాం అని ఇద్దరు ఆద్రాబాద్రాగా చెమట్లు కక్కుకుంటూ చెరుకు బస్సు ఎక్కటం చూసింది. వసుమతి చూసి లోపలికి వచ్చి విరగనట్టు పడుకుంది. అప్పుడు తీరిగ్గా మొగుడు పెళ్ళాం కాలు మీద కాలేసుకొని టీవీ ముందు కూర్చొని ఇద్దరు ఫ్యాన్ పెట్టుకొని కూలర్ ఇటు తిప్పి పెట్టని మొగుడికి చెబితే పెట్టుకొని ఇద్దరు అప్పుడు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకుంటా టిఫిన్లు తిని కాఫీలు తాగి ఇంకొక ఎడత ఆ తర్వాత ఇక బయటికి వెళ్ళి మొగుడు తీసుకొచ్చిన స్నాక్స్ తిని మరమరాలు శనగలు శనక్కాయలు అమ్మే అబ్బాయి ఇస్తే మా వాడు కడతాళ్లే అప్పని వాడి దగ్గర కొనుక్కొని వీళ్ళ బతుకులు చెడ అడుక్కునే వాళ్ళు కూడా వీళ్ళకన్నా నయవే అనుకుంటూ ఉండగా పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని పిలిచి అత్త మీద సాడీలు చెప్పి ఆడబిడ్డ మీద సాడీలు చెప్పి కోడల మీద సాడీలు చెప్పి కూతురుకు ఫోన్ చేసి కూతురికి వసుమతి మీద సాడీలు వసుమతి మీద కూతుళ్ళ మీద సాడీలు ఇటువైపున మానస మీద సాడీలు చెప్పడం అయిపోయిన తర్వాత ఇక కోడలు వండి పెట్టిని తిని హాయిగా ఒక నిద్రపోయి లేచి మధ్యాహ్నం ఇంకొక ఎడత కాపురాలు సంసారాలు పూర్తయ్యాక మొగుడిని తీసుకొని షికారుకు పోయింది కోడలు. వస్తా కూతురు దగ్గరికి వెళ్ళొచ్చినట్టు రాత్రికి ఎప్పుడో చేరుకుంటే అప్పటికి ఇంకా మనవడు మనవరాలు రాలా. ఏంది పిల్లలు ఇంకా రాలేదని ఆవిడ అనుకుంటూ ఉండగా అప్పుడు వచ్చారు మానస రాఘవ. ఏమ్మా లేట్ అయిందంటే బస్సు దొరకలేదు బామ్మ అనేసి గబగబా వంటకి నడుం వాల్చి ఆ పిల్లకి సాయం చేస్తూ రాఘవ చూసి ఆవిడకి కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని కోడల్ని శాపనార్థాలు పెడతా కోడలు పుట్టింటి వాళ్ళని దుమ్ము దులిపి పోస్తా కూర్చుంది నీలవేణి. మనవరాలు ఇంటికి వచ్చింది. కనీసం నానమ్మను పలకరించలా. అన్నా వదనకు మర్యాద ఇచ్చింది లేదో. దాంతోపాటు దాని మొగుడు సురేష్ గాడు ఇద్దరు పిల్లల్ని వేసుకొని వచ్చారు. కూతురికి నా చిన్ని తల్లే నా బుడ్డ తల్లే అని కోడల చేత నాన్ వెజ్లు వండిచ్చి మనవాళ్ళు మనవరాళ్ళకి పెట్టి ఇక ఇక్కడేంటో సఫికేటెడ్గా ఉందత్తయ్యా అనేసరికి ఏముందయ్యా నీలాగా ఏమన్నా ఖరీదైన బతుకులా మాయే ఈ అడుక్కు తినే ఎదవా ఈది దీపాల కింద కూర్చొని కలెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీలా 4 చేతుల సంపాదించడం వచ్చా మీలాంటి దొరబాబులు లాంటి వాళ్ళు ఉండే కొంప బాబు ఇదని అల్లుడు కూలర్లు పెట్టి కూతురికి నలుగులేసి స్నానాలు చేయించి మనవళ్ళు మనవరాళ్ళకి స్నానాలు చేయించి ఇక అల్లుడికి కూతురికి మనవళ్ళు మనవరాళ్ళకి కొసర కొట్టించి ఆ తర్వాత కూతుర్ని అల్లుడిని సాగనంపుకుంది నీలవేణి. ఇదంతా గమనించిన వసుమతికి ఒక్కసారిగా భూమి బద్దలైపోయినంత కోపం వచ్చింది. ఆ తర్వాత నెల అయిపోయింది, జీతాలు వచ్చినాయి, అప్పులోళ్ళు వచ్చారు, అంతా కట్టేశాడు. ఇక నా పుట్టింటి వాళ్ళ వైపు ఫంక్షన్ ఉంది వెళ్తున్నామని నీలవేణి వెంకట్రావుని తీసుకొని 4 జతల బట్టలు వేసుకొని ఒక వారం దాకా రామని చెప్పి బయలుదేరిపోయింది. పోయేసరికి అంత క్రితం రోజు మొత్తం వసుమతి నీలవేణి వెంకట్రావు మాట్లాడుకున్నాయన్నీ ఎందే. ఈ దరిద్రాన్ని ఎప్పుడు పంపిస్తున్నావు నువ్వు ఈ ముదృష్టపు దాన్ని అని అడిగితే చెప్తా మెల్లగా అది వచ్చి ఇంకా నెలే గదే అయింది, ఒక 2-3 నెలలు ఉన్నాయి, మాయ చేసి మొత్తం ఒలుసుకొని తీసుకెళ్ళి అనాథ శరణాలయం దగ్గర పడేస్తానని వెంకట్రావు అంటాం. మొత్తం విని ఉన్న ఆవిడ అలా వీళ్ళు వెళ్ళారో లేదో ఆవిడ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ ఫోన్లో నుంచి ముందు 4 కూతుళ్ళకి 4 అల్లుళ్ళకి ఫోన్ చేసి పిలిపించింది. ఇక్కడ ఇలా జరుగుతుందని తెలిసి పెట్టి కూర్చున్నారు వాళ్ళు. ఏం కర్మరా మీకు, ఏం బతుకులురా ఇవే అనేసరికి మాట్లాడకుండా మానస రాఘవ ఏడుస్తూ కూర్చుంటే వాడిని అంటారేంట్రా, అది మొదటి నుంచి అంతే కదర్రా అంది వసుమతి. అసలు ఏంటమ్మా దానిది అనేసరికి అందుకు కాదు అల్లుడు నేను వస్తా నిన్ను తీసుకురమ్మన్నై తెచ్చావయ్యా అని అడిగింది వసుమతి. తెచ్చానత్తయ్య అంటే రాఘవ నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మ మానస నీకు కూడా
ఒక విషయం చెప్పమంటారా, మనం దానం చేసిన, ధర్మం ఇచ్చిన ఒకటి గుర్తుపెట్టుకోండి, అపాత్ర దానం ఎప్పుడూ మంచిది కాదు. మేము మీ శత్రువులం కాదురా, ఆ రోజు మంచికే ఉంచాను, చెడుకే ఉంచాను. ఆ రోజు నేను వయసులో ఉండి మీ అమ్మ మాట ఎదురు చెప్పిందనే కోపమో, లేదంటే కనుక ఇష్టం లేని మీ అమ్మను మీ నాన్న చేసుకొచ్చే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసాడనే రోషమో తెలియదు. ఆ రోజు ఆస్తిని అలాగే ఉంచా. ఆ తర్వాత మీ తాతయ్య మీ నాన్న సిటీకి వచ్చి కోట్లు సంపాదించాడు అనుకున్నాడు. మీ అమ్మ మీ నాన్నని ఇంత గొప్ప స్థితిలో గుడిసెల దాకా తెచ్చిందని తెలుసుకోలేకపోయాడు ఆ మహానుభావుడు. అలాగే పోయాడనుకో మీ తాతయ్య, అది వేరే విషయం. కానీ ఇన్నాళ్లుగా మీ వాటా ఆస్తిని ఎవ్వరూ ముట్టుకోలేదయ్యా. ఇదిగో రైస్ మిల్లులో వాటా పెద్ద మామయ్య చూసుకుంటున్నాడు. ఇన్నాళ్ళుగా దాని మీద వచ్చిన డబ్బు అంతా ఈ బ్యాంక్ అకౌంట్లో వేసాం. పొలం తాతయ్య ఒప్పుకున్న నాళ్ళు సొంతం మీద చేసిన డబ్బు ఇదే. ఆ తర్వాత తాతయ్య పోయిన తర్వాత ఇదిగో ఈ డబ్బులన్నీ కూడా కౌలుకిచ్చినాయి. ఏదో ఒక రోజుకి మీకు అప్పచెప్పాలని ఒక చోట వేసి ఉంచాం. నా కొడుక్కి ఏమీ అక్కర్లేదు, నా కొడుక్కి నేనేమీ ఇవ్వక్కర్లేదు, నా కొడుకు రోషం పౌరుషంతో వెళ్ళాడు, వాడు ఖచ్చితంగా పైకి వచ్చే ఉంటాడు అనుకున్నాడు మీ తాత. ఇప్పుడు నేను ఒక్కటే అన్నా, నీ కొడుకు అక్కర్లేకపోయినా వాడి వారసులకైనా ఉంటాయిలే అని. ఇది మీ అమ్మకి పెళ్లిలో చేయించిన బంగారం, నా వాటా కింద ఇప్పుడు నేను ఇస్తున్న బంగారం ఇది. మీ అత్తలతో పాటు మీ అమ్మకి ప్రతి వస్తువు కొంటానే వచ్చానురా. నీకు చెల్లెలుందని దానికి వేరే చేయించిన బంగారం ఇదే. కానీ నీ చెల్లెల్ని చూసిన తర్వాత దాని అహంకారం చూశాక నాకు ఇవ్వాలనిపించలా. నెల రోజులు గడువు పెట్టుకున్నానయ్యా. ఆ గడువులో మీ అమ్మ నాన్న ఓడిపోయారు. నేను ఒకటే చెప్తున్నాను, అతి మంచితనం నీకు రావుడని నీకు పేరు తీసుకురాగలదేమో, కానీ నీ కడుపు నిండా భోజనం పెట్టలేదు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకే ఆ ముతక బట్టలు, చిరిగిపోయిన బట్టలు ముడేసుకొని కట్టుకొని ఉద్యోగానికి వెళ్తుంటే విలువ. ఇప్పటి వరకు భార్యాభర్తలు పెళ్ళయ్యాక వారం తప్ప ఇప్పటిదాకా ఒకళ్ళొంటి మీద ఒకళ్ళు చేయలేదంటే ఎంత నామరదా మాట అయ్యా. ఇలాగే ఉంటానంటే నీ చెల్లెల్ని నీ అమ్మని నువ్వు బాగు చేసుకోవాలి. ఈ మొత్తం వాటికి దోచిపెట్టాలనుకుంటే నీ ఇష్టం. లేదు కాదు కూడదంటావా? ఇదిగో ఈ 10 ఎకరాల పొలం నీ పేరు మీద రాశాను. ఇదిగో దాని మీద ఇన్నాళ్ళుగా వచ్చిన కౌలు, రైస్ మిల్లులో వాటా నీ పేరు మీద రాశా. నా తదనంతరం ఊళ్ళో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశా. 4 సైట్లు నీ పేరు మీద రాశా. బ్యాంకులో ఉన్న క్యాష్ నీ పేరు మీద పెడుతున్నాను. ఈ బంగారం మొత్తం నాకు నీ చెల్లెలకి నీ అమ్మకి ఇవ్వాలని లేదు, నీ పెళ్ళానికి ఇస్తున్నాను. ఇక నా విషయం అంటావా, నన్ను ఎవరూ చూడక్కర్లా. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్త్రీధనం 5 ఎకరాలు, మీ తాతయ్య పోతూ పెట్టిన 5 ఎకరాలు, 10 ఎకరాలు నా పేరు మీద ఉన్నాయి. నా ఒంటి మీద 100 కాసులు బంగారం ఉంది. బ్యాంకులో నా పేరు మీద 25 లక్షలు ఉన్నాయి. నా పేరు మీద ఒక సైట్ ఉంది. నేను బతుకున్నంతకాలం ఊళ్ళో ఇన్నిళ్ళు నా పేరు మీదే ఉంటుంది. నన్ను ఏ కూతురు, ఏ అల్లుడు, ఏ కొడుకు, ఏ కోళ్ళు చూసేలా నేను ఎప్పుడూ లేను, ఉండను కూడా. నేను వసుమతినిరా. ఆ రోజు ఈ రోజు ఏ రోజు నేను రోషంగానే బతికాను, బతుకుతాను, అలాగే పోతాను కూడాను. ఇది మాత్రం నువ్వు జాగ్రత్త చేసుకో, లేదంటే నీ బ్రతుకు ఇంతకన్నా దుర్భరం అయిపోద్దే. నీకు ఇవ్వాలనిపించింది, దీనికి నువ్వు మా వారసుడివే. ఎప్పటికైనా తాతాస్తి మనవడిదే. దీంట్లో నన్ను కాదనేవాడు ఎవడూ లేడు. ఇది నేనెవరికి ఇవ్వాలనేది నా నిర్ణయం, నా ఇష్ట ప్రకారమే. నువ్వు మంచోడివిరా, నీ మంచితనమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కానీ అతి మంచితనం ఎప్పుడూ మంచిది కాదయ్యా. అతి సర్వత్రా వర్జయత్ అనే అంటారు పెద్దవాళ్ళు. చూడవే పిల్ల, అత్తకి ఎదురు చెప్పకూడదు, అత్త తంతే పడాలి, తిడితే పడాలంటే నీ అత్తే ఒకనాడు నా దగ్గర ఏమీ పడలేదమ్మా. నువ్వు పడాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. చూడు రాఘవ, జీవితం ఇక్కడితో ఆపేసుకుంటే ఇంతే ఉంటుంది. లేదు నేను పైకొస్తాను, నా జీవితంలో నా భార్య, నా బిడ్డలు, నాకు కుటుంబం కావాలి, నేను ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకుంటానంటావా, ఇకనైనా బాగుపడతావు. నేను వెళ్ళేదా మరి అని వసుమతి లేచి నుంచుంటే వసుమతిని కౌగిలించుకొని బావురుమని ఏడ్చాడు రాఘవ. నువ్వు వెళ్ళొద్దు నానమ్మ, మీ అందరి అండా తోడు నాకు కావాలి. ఇంత ఆస్తి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ నేను ఇదివరకు ఎట్లా వెదవలా, చవటలా, వాజమ్మలా ఉండాలనుకోవటం లేదు. నేను విసిగిపోయాను బామ్మ. చచ్చిపోదాం అనుకున్న టైంలోనే తాతయ్య పోయాడనే కబురు వచ్చింది. నాకు ఇంకా పడే శక్తి, ఓపిక లేవు. నిజమే నువ్వన్న మాట కూడా. మగాడు మగాళ్ళ సమర్థవంతుడుగా ఉండాలి జీవితంలో. అమ్మ నిజమే,
దేవతతో సమానం, మనకి జన్మనిస్తుంది కాబట్టి ఆ అమ్మకి మనం పుట్టినప్పుడు మనకు కూడా ఆ అమ్మ తల్లి అనే స్థానంలో ఉండి అన్నీ జరిపించాలి. ఆ విషయంలో మా అమ్మ ఏ రోజు నాతో అలా లేదు. నేను నన్ను నమ్ముకొని వచ్చిన ఆడదానికి న్యాయం చేయలేకపోతున్నాను. అన్నిటికన్నా బాధాకరమైన విషయం అదే అనేసరికి, సరే మరే నేను వెళ్ళేదా, నువ్వు వెళ్ళొద్దు నానమ్మ, చిన్నప్పటి నుంచే కొట్టినా తిట్టినా నాకెవరూ తోడులేరు, నీ అండ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ తల్లి ప్రేమను నేను చూడాలి, ఉండవు నాతో బామ్మ, ఉండిపోవా అని అడిగింది మానస. ఆ తర్వాత వచ్చేసుద్ది, వచ్చిందంటే డబ్బు నగలు వాసన పట్టేసుద్ది, ఏం చేయాలి ఇప్పటికిప్పుడు బ్యాంకులో ఎలా పెట్టాలి అని మానస మీ పిన్ని వాళ్ళు ఉండేది ఎక్కడ అని అడిగితే, పిన్ని ఉండేది వేరే సిటీలో కదండి అనేసరికి, అయితే ఒక పంచే ఇక్కడి నుంచి మీ చెల్లెలు ఉంది కదా, మీ చెల్లెల్ని ఒకసారి రమ్మనమని కబురు పెట్టు అంటే, దేనికండి మీ పిన్ని కూతురే కదా తను, అవును ఒకసారి రమ్మనమను అంటే, ఆ అమ్మాయి వచ్చింది, ఇదిగో ఈ బాక్స్ ఎత్తుకెళ్ళి కొంచెం మీ అమ్మ దగ్గర పెట్టవా, ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ నోట్స్ ఉన్నాయి ఆఫీస్కి సంబంధించినవి, మేము ఊరు వెళ్తున్నాం తర్వాత వచ్చి తీసుకుంటాం అని చెప్తే, ఆ అమ్మాయి సరేనని తీసుకెళ్ళిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా అని అడిగింది వసుమతి. ముందు ఇల్లు కొనుక్కుంటాను బామ్మ, తర్వాత వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, మానసను ఉద్యోగం మానిపించేద్దాం అనుకుంటున్నాను అన్నాడు రాఘవ. సరే అన్న తర్వాత 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి చూసి అన్ని విధాల వాస్తులు అయ్యి చూసి వసుమతి కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చి బాగుందన్నాక మాట్లాడి ఆ ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, బంగారం అంతా మెరుపు పెట్టించి ఆ తర్వాత వెనక్కి తెచ్చి ఒక లాకర్లో పెట్టాడు, డబ్బులన్నీ జాగ్రత్త చేశాడు, స్థలాలు లీజులకు ఇచ్చేశాడు, ఆ తర్వాత పొలం కౌలుకి ఇచ్చేసుకున్నాడు రాఘవ. ఇదంతా కూడా నీలవేణి వెంకట్రావుకి చెప్పాలనుకోలేదు. ఈలోపు ముందు రాఘవ చేసినటువంటి పని వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాడు. ఏం వ్యాపారం పెడతావురా అని అడిగారు వసుమతి అల్లుళ్ళు. ఏదైనా సూపర్ మార్కెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను మామయ్య, కానీ నాకు అనుభవం లేదు. ఎందుకురా, మీ రెండో మామయ్యోళ్ళు చిన్న జనరల్ స్టోర్స్ దగ్గర మొదలుపెట్టి ఇవాళ 5 అంతస్తుల్లో సూపర్ మార్కెట్ పెట్టాడు, అల్లుడు నువ్వు చూసుకో అంది వసుమతి. అనేసరికి తన దగ్గర ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్న ఒక అబ్బాయిని గుమస్తా గారిని రాఘవకు అప్పచెప్పి, పై ఎత్తును నేను చూసుకుంటానని ఆయన, ఇక షాప్ నీదే అయి ఉండాలి, మనయే ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి ఒక ల్యాండ్లో కట్టించుకో సూపర్ మార్కెట్ అని స్టార్ట్ చేయించారు. అలా రాఘవ ఉద్యోగానికి వెళుతున్నాడు అనుకుంటున్నారు నీలవేణి వెంకట్రావు, కానీ రాఘవ మాత్రం అలా తన సూపర్ మార్కెట్కి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఇంట్లోకి గృహప్రవేశం ముహూర్తం పెట్టారు. ఇల్లుగల్ల వాళ్ళకి ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. ఖాళీ చేసి ఎక్కడికి రా, గుడిసెలో నుంచి ఈదులోకి తీసుకెళ్తున్నావా, ప్లాట్ఫామ్ మీద డేరా వేసి అక్కడ ఉంచుదాం అనుకుంటున్నావా అని అడిగింది నీలవేణి. అడిగిన తర్వాత ఏమీ మాట్లాడలా. ఒక కారు వచ్చింది, ఆ కారులో వసుమతిని మానసని ఎక్కించి రాఘవ ఎక్కాడు. ఆ తరువాత మీకు ఎనహమాల ఆటో వచ్చుద్ది ఎక్కండని చెప్పాడు. ఎక్కండని చెప్పాక నీలవేణి వెంకట్రావు ఎక్కారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇక కొత్తింటి దగ్గర దిగారు. గుమ్మడికాయ కొట్టి ఆ తర్వాత గృహప్రవేశం పూజ. ఏంట్రా ఇదంతా అని నిలదీసింది నీలవేణి. మీ చెల్లెళ్ళు మొగుళ్ళు పిల్లలు కూడా వచ్చారేంటి, చుట్టాలు బంధువులు దీని పుట్టింటోళ్ళు కూడా వచ్చారేంటి, ఏంటిదంతా ఎవరిదరా ఈ ఇల్లు అని అడిగితే, ఎవరిదేంటి, నా మనవడికి నేను నా మొగుడు పోయిన తర్వాత ఆ రోజు నువ్వు కాదనుకుని కాలదన్నుకుని వద్దనుకున్న ఆస్తి వాడి పేరు మీద పెట్టాను, వాడి పేరు మీద పెట్టడం ఏంటత్తయ్యా నువ్వు అని కూతురికి అల్లుడికి ఫోన్ చేసేసింది నీలవేణి. మేఘాల మీద 5 నిమిషాల్లో వచ్చి వాలిపోయారు. ఇక్కడ ఎవడిని అడిగి పెట్టావు, ఎవడి పర్మిషన్తో పెట్టావే నువ్వు అని అడిగింది చంద్రకాంత. కొడితే చెప్పు తెగిపోద్ది, మాట అదుపులో ఉండాలి, అలాగే నువ్వు ఇంకా అదుపులో ఉండాలి అన్నారు వసుమతి కూతుళ్ళు. అనేసరికి ఏంటి అదుపులో ఉండేదే, అసలు ఎవరిని అడిగి పెట్టారో, నీ మొగుడు సచ్చిన తర్వాత నా మామది నా మొగుడికి రావాలి, నాకు ఇష్టమైన పిల్లలకి నేను పెట్టుకుంటానది, ఆయన నేను అనుభవిస్తామా నా కూతురికి పెట్టుకుంటామా మా ఇష్టం, నువ్వెవత్తివే రాయటానికి, అసలు ఎంత రాసిందిరా ఇదే, ఎంత ఇచ్చిందని నువ్వు మాకు చెప్పకుండా వామ్మో నీ పెళ్ళాంతో కలిసి నీ అత్తింటోళ్ళతో కలిసి 3 అంతస్తులు ఇల్లు కొని సాలుసార్లే కానీ వేసిన ఎదవ నాటకాలు, నోరు మూసుకొని ముందు 3 అంతస్తుల ఇల్లు చెల్లికి పెట్టేసే, ఆడపిల్లకి ఏమీ ఇవ్వకుండా ఉండకూడదు, ఏమే బంగారాలు వేసుకొని కులుకుదాం అనుకుంటున్నావా, కులుకు, మొత్తం బంగారం తీసుకొచ్చి దానికి ఇవ్వు, దానికి ఏమీ పెట్టలేదు మేము, ఏది ఇంక మొత్తం ఎంత పెట్టారో లెక్క చెప్పు అనేపాటికి ఇంక ఆపుతావా
అని లేచి నుంచున్నాడు. అక్కడ రాఘవ అనేపాటికి ఒళ్ళు కొవ్వెక్కిందారా అన్నాడు వెంకట్రావు. నోరు ముయ్యవయ్యా చాలే కానీ అని అడిగాడు రాఘవ. వామ్మో వాయ్యో వీళ్ళందరూ అండా చూసుకొని నీ అమ్మ నూరు పోసి ఎలా తయారయ్యాడో చూసావా? ఏంట్రా నాన్నకి ఎదురు చెప్తావు? నోరు ముయ్యవే పనికి మాలిందానా అనేపాటికి చంద్రకాంత్ అలా నుంచుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రే నువ్వు మగాడివా లేకపోతే గేఫేలో వాసులో ఎవడు పిలిచాడని వచ్చావురా నువ్వు ఇక్కడికి అన్నాడు రాఘవ సురేష్నే. అనేపాటికి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు ఆగండి అల్లుడు గారు అనేపాటికి ఏరా ఒళ్ళు బలిసిందా? లేదమ్మా, బలిసిన ఒళ్ళు బలుపు దింపుకుందే. బలిసింది నిజానికి నాకు కాదే నీకు కండకావరంతో ఈరోజేంటి ఏ రోజో నీకు బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి పట్టేసింది కొలెస్ట్రాల్. అసలు నన్ను ఎందుకు కన్నావే నువ్వు? ఎవడు కనమన్నాడని కన్నావు? నేను కనమన్నానని కన్నావా? నువ్వు నీ కామానికి గుర్తుగా కన్నావా? నాకు అర్థం కాలేదో. కన్న తర్వాత ఒక్కరోజు కన్న తల్లిగా నాకే రోజైనా నువ్వు ప్రేమను పంచావా? ఇతను కన్న తండ్రా? ఒక్కరోజు దగ్గరికి తీసుకున్నారా? నేను తిన్నానా తినలేదా అని పట్టించుకున్నారా? నా బాగోగుల గురించి చూసారా? చిన్నప్పుడు చివరికి పాల ప్యాకెట్లు పేపర్లు వేయించిన డబ్బులు నువ్వే తీసుకున్నావు. చివరికి నా బతుకులో వచ్చిన స్కాలర్షిప్లు నువ్వే తినేసావు. నీ మీద 50 లక్షలు ఖర్చు పెట్టాను. అవునా? మొత్తం లెక్క చెప్దుగందా నాకు దేనికి ఖర్చు పెట్టా? నిన్ను చదివించాం. ఏంటే నువ్వు నన్ను చదివించేది? గవర్నమెంట్ పథకాల కింద 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషను, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషను, తర్వాత నేను పార్ట్ టైం జాబులు చేసుకొని తింటాం. నన్ను 5 ఏళ్ల వయసు వరకు కూడా పెంచింది నువ్వు కాదు, నానమ్మ తాతయ్య సొమ్మే తినొచ్చాను నేను. ఇంకా నువ్వు పెట్టిందేంటి? అయినా మనవడగా అది నా హక్కు. నీ మొగుడే సరైనోడైతే నువ్వే సరైన దానివైతే నా పెళ్ళాన్ని అంత కొట్టి అంత తిట్టి అత్తగా నువ్వు ఆడపడుచుగా ఇది అంత పెత్తనం చేస్తారు కదా, మరి నీ ఆడపడుచుల కింద నీ అత్తగారి కింద నువ్వెందుకు ఉండలా? నీ మామగారిని నువ్వెందుకు అన్ని మాటలు అన్నావు? ఓ నువ్వు చేస్తే ఏదైనా కరెక్టా, పక్కనోళ్ళు చేస్తే ఏదైనా రాంగా? అయినా నేను మిమ్మల్ని గెంటేయాలనుకోలేదమ్మా. అదిగో మీ ఇద్దరికి 2 గదులు వేయించాను. ప్రతి నెల మీ ఇద్దరికి 10,000 రూపాయలు ఇద్దామని అనుకుంటున్నాను. మీకు 6,000 పెన్షన్ వచ్చుద్ది. హ్యాపీగా ఆ ఇంట్లో ఉండండి, వండుకోండి, తినండి. మాకేం కర్మరా ఉండాలని. మంచిది, ఉండకపోతే కనుక నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. మమ్మల్నే వెళ్ళమంటావా? నీతి జాతి లేని వెధవ. ఒక అమ్మ అబ్బకు పుట్టిన ఒక్క లక్షణం ఉందంటరా నీ దగ్గర? ఇలా కక్కుర్తితో తల్లి తండ్రికి రావాల్సిన డబ్బులు తినే బదులు, తోడబుట్టిన దాని ఉసురు పోసుకునే బదులు నీ పెళ్ళాన్ని గంటల లెక్కన తార్చుకొని బతకరా వెధవ అనేసింది నీలవేణి. అనేసరికి కొట్టడానికి చెయ్యెత్తాడు రాఘవని వెనక్కి తోసేసి వసుమతి నలుగురు కూతుళ్ళు కలిసి చెంగులు దోపుకొని ఒకవైపున చంద్రకాంతని నీలవేణిని వెంకట్రావుని కూడా పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టారు. కొట్టి ఇంకొక 10 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు తీసేసి నేను జైలుకి వెళ్ళిపోతానే అంది వసుమతి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావంటే, చిన్నప్పుడు ఇది నన్ను వాత పెట్టినందుకు, నన్ను రోటికేసి కొట్టినందుకు, నువ్వు మా అమ్మని పట్టుకొని నానా మాటలు అన్నందుకు, మేము మా నాన్నకు పుట్టలేదంటావంటే ఎన్నిసార్లు నీ నోరు తాటి మట్టల్లే అన్ని మాటలు పేలుద్దే అని చితకబాదేశారు. ఒక్కరోజైనా నీ బొత్తుకి నువ్వు అత్త కోడల్లా ఉన్నావా? మామ కూతుర్లా ఉన్నావా? ఆడపడుచులకి అత్త మామ పెద్దవాళ్లే, వాళ్ళకి నేనే వదినైనా అమ్మనైనా అని ఒక్కరోజైనా ఉన్నావా? ఏం మనిషివయ్యా నువ్వు ఒక అన్నవా 4 చెల్లెళ్ళకి? నీ కూతురు మీద నీ అల్లుడి మీద నీకంత ప్రేమ కాడిపోద్దే. ఒక్కరోజైనా నానమ్మ తాతయ్య అత్తలు మామయ్యలని ఏ రోజైనా తీసుకెళ్ళావా? వాళ్ళు ఉన్నారని మాకు చెప్పావా? లేదు. నీ పెళ్ళాం ఎంత చెప్తే అంత. ఏ నాన్న ఈరోజు కూడా కొడుకు కోడలు బయట హాల్లో దోమలు కుట్టించుకుంటా చివరికి కటిక నేల మీద భారీ చీరచెంగుని దుప్పట్లా కప్పుకొని పడుకుంటున్నాడే అని కూడా లేకుండా ఈ రోజుకు 4 మూరల మల్లెపూలు తెచ్చి నీ భార్యతో గదిలోకి వెళ్ళి సుఖపడుతున్నావే, నిన్ను మనిషివనాలా పశువనాలా అని అడిగాడు రాఘవ. అనేపాటికి నువ్వేం బాగుపడతావురా? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఊడ్సుకుపోతావు, నీ పెళ్ళం బిడ్డ పాప లేకుండా పోతే. ఇప్పటికే దానికి ఆస్తమా వచ్చిందిగా, నిట్ట నిలువున అదేదో ఒకటి గుద్ది నువ్వు అది పోకపోరు, ఆస్తి మాకు రాకపోదు అనేసరికి అప్పటిదాకా ఊరుకున్న
మానస వాళ్ళ పిన్ని, వాళ్ళ పిల్లలు, మానస వాళ్ళ అమ్మ నాన్న, మానస తోబుట్టువు కూడా చాలు చాలే నోరు ముయ్యవమ్మా, నువ్వు పెద్ద పతివ్రతవి, నీ కూతురు పతివ్రత, మీరు పెట్టే శాపాలన్నీ మా పిల్లకు తగులుతాయంట. పాపిష్టిదానా, ఎన్ని అబద్ధాలు చెప్పావే ఆ రోజున. మా పిల్లని పెళ్లి చేసుకొని మా పిల్లని ఇంటికి తీసుకొచ్చి ఒక్కరోజు సుఖపడినిచ్చావంటే, మొగుడు పెళ్ళాలను ఒక్కరోజు కాపురం చేసుకొని ఇచ్చావంటే నువ్వు నాశనం అయిపోతావా, వాళ్ళు నాశనం అయిపోతారా? దేవుడు అనేవాడుంటే వీధిని పడి అడుక్కు తింటావే పాపిష్టిదానా, మా డబ్బులు మా వాటా మాకు పడేస్తే మేము పోతాం అన్నారు మూడో పెళ్ళాం. ఏ వాటా ఇవ్వాలి నీకు నేను? నువ్వే నాకు ఇప్పుడు లెక్క చెప్పాలి. చెప్తూ గందా, నా పెళ్ళాం తెచ్చిన 10 లక్షల కట్నం ఏమైంది, నేను కట్టిన 5 లక్షల అప్పేమైంది, ఇన్నేళ్లుగా నా జీతం ఏమైంది, నా పెళ్ళాం జీతం ఏమైంది, నా పెళ్ళాం ఒంటి మీద నా అత్తారు పెట్టిన నగలేమైంది, నా చిన్నత్తగారు ఇచ్చిన డబ్బులేమైనాయి, ఆ తర్వాత నా చిన్నత్తగారు పెట్టిన బంగారం ఏమైంది, నువ్వు ఇల్లు ఎవరిని అడిగి అమ్మి నీ కూతురికి పెట్టావు, 30 లక్షలు పెట్టి నీ కూతురు పెళ్లి చేసావు, నీ అల్లుడేమైనా గేఫెలో అనా, వాడికి ఏమైనా తినటానికి ఉండటానికి లేదనా, వాడమ్మా బాబు కట్నం అడగకపోయినా నీ కూతురికి నువ్వు ఆ దోసి పెట్టడం ఏంటి ప్రతి నెల? సిగ్గు శరం లేకుండా ఈ షేమ్లెస్ ఫెలో ప్రతి నెల నువ్వు తీసుకెళ్ళిస్తే తీసుకొని పంది పెంచినట్టు పెంచాడు వీడు బాడీ. ఎవడమ్మా మొగుడు సొమ్ముందని తీసుకొని తిన్నారు ఇన్నాళ్ళ నుంచి? చెప్దుగాని రావే లెక్క. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తేనో, మీరు పోతారని నువ్వు శాపనార్థాలు పెడితేనో భయపడిపోయి అమ్మో 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 నానమ్మ పెట్టిన దాంట్లో నుంచి ఇంకేముంది నీకు ఇచ్చేస్తానంటాననుకున్నావా? లేదమ్మా, ఇవి సత్యకాలపు రోజులు కాదు. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ కోవకు చెందిన ఆడదానివి కాదమ్మా. నువ్వు అనగానే పట్టాపంచలైపోయి అవన్నీ జరిగిపోవటానికి నీ నోటికి అంత లేదు, నీ క్యారెక్టర్కే అంత లేదు. మర్యాదగా బయటికి నడవ్వే నువ్వు అని గెంటి పడేసి అక్కడి నుంచి బ్యాగులో కాలుతో ఒక తన్ను తన్నాడు రాఘవ. దాంతో నాకేం కూతురు లేదనుకుంటున్నావా, గతి లేదనుకుంటున్నావా అని కూతురు అల్లుడితో శాపనార్థాలు పెట్టుకుంటూ కాడెక్కి వెళ్ళిపోయారు నీలవేణి వెంకట్రావు. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండయ్యా, నీ వ్యాపారం నువ్వు చేసుకో అని చెప్పి మేమున్నామని మర్చిపోకురా అని వసుమతి కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోతే ఇక వసుమతి వీళ్లతోనే ఉండిపోయిందే. 3 పోర్షన్ల ఇంట్లో కూడా 2 పోర్షన్లు అద్దెకిచ్చేసి ఎదురుగా వీళ్ళ కోసం అని కట్టించిన 2 బెడ్రూమ్ ఇల్లు కూడా అద్దెకిచ్చేశాడు. ఇచ్చేసి తను సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తూ భార్యతో జాబ్ మానిపిచ్చేశాడు. ఆ తర్వాత వసుమతి కడుపు నిండా వండి పెట్టడం, మానస తినటం, వసుమతితో కబుర్లు చెప్పటం, భార్యాభర్త సంతోషంగా శారీరకంగా క్లోజ్గా ఉండటం, ట్రిప్పులకి వెళ్ళి రావటం, ఇక వసుమతి ఆ పూజలు ఈ పూజలు అని చేయించటం, డాక్టర్ దగ్గర చూపించి బలానికి మందులు వాడటం. మానస గర్భవతి అయిందే. 2 కాన్పుల్లో కూడా కొడుకులే పుట్టారు. వసుమతి పురుడు పోసిందే. ఇలా కాలచక్ర భ్రమణంలో 9 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు మానస పిల్లల్లో కూడా ఒకళ్ళకి 7 ఏళ్ళు, ఒకళ్ళకి 6 ఏళ్ళు, స్కూలుకి కూడా వెళ్ళిపోతున్నారు. బామ్మ గట్టిగా గుర్రంలాగా వీళ్లతోనే ఉండి సరదాగా జోకులేస్తూ చక్కగా కాలం గడిచిపోతుంది. ఇంతకాలంలో రాఘవ ఆ తర్వాత పీజీ చేశాడు. ఆ తర్వాత ఇక తన భార్యతోనూ పీజీ రాయించాడు. ఖాళీగా ఉండకుండా మానస ఒక బొటిక్ పెట్టుకుందే. ఆ తర్వాత మానసకు మంచి మందులు వాడి ఆయాసం తగ్గిపోయిందే. పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళొస్తున్నారు. బోల్డంత ఆస్తులు కూడా పెట్టాడు. నలుగురు వచ్చే పోయే చుట్టాలతో, పిల్లల శుభకార్యాలతో, అత్తింటి వాళ్ళ సంతోషాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒక రోజున రాఘవ ఏదో ప్రాపర్టీ తీసుకున్నాడని గుడికి వెళ్ళి పూజ చేయించొద్దామని వెళ్ళారు. పిల్లలు మానస చేయి పట్టుకొని ఆడుకుంటూ దిగుతున్నారు. బామ్మ ముష్టోళ్ళందరికీ చిల్లరేసుకుంటూ దిగుతోంది. రాఘవ అక్కడున్న ట్రస్టీతో ఇక దేవుడికి విరాళంగా ఒక 5 లక్షలు ఇద్దామనుకుంటున్నామని మాట్లాడుతూ మెట్లు దిగుతుంటే వసుమతి కాళ్ళెవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి కెవ్వుమని పెద్ద కేకేసి, రాఘవుడు, ఒరే రాఘవుడు కాళ్ళు పట్టుకున్నారా, ఎవరో బిచ్చగాళ్ళు రాయ్యా అనేసరికి ఏ వదలండి వదలండి, కావాలంటే 100-200 అడగాలి కానీ అలా పట్టుకోకూడదు అన్నాడు రాఘవ. ఈలోపు మానస పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మేవురా, ఎవరు మీరు అంది వసుమతి. మేవురా అంటే ఎవరు మీరు అన్నాడు రాఘవ. మానస మసిబారిపోయిన వాళ్ళ ముఖాలనే దగ్గర నుంచి చూస్తే నీ అమ్మన్రా, మీ నాన్నరా అని పెద్ద పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు నీలవేణి వెంకట్రావు. ఒళ్ళంతా కుళ్ళిపోయి గజ్జి కురుపులు, వాసన, జుట్టంతా అట్టకట్టిపోయి మసి పట్టిపోయి మనుషులు అదోలా తయారైపోయి కడుపులు తిప్పేసింది వసుమతికే. వసుమతి కాళ్ళ మీద పడి బావురుమని ఏడ్చి
తెలిసి ఇక ట్రస్టీ ఎప్పుడో వచ్చారని వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. దాంతో ఏంటి దరిద్రం అని అడిగింది వసుమతి. అడిగేసరికి అమ్మా అని వెంకట్రావు వసుమతి కాళ్ళ మీద పడి నేను చేసిన పాపాలు క్షమించత్తయ్యా అని, మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ల పాటు కూతురు మమ్మల్ని బాగానే చూసిందని, ఆ తర్వాత పని వాళ్ళని తీసేసిందని, పని మనుషుల్ని చేసేసిందని, ఆ తర్వాత అల్లుడికి ఆన్సైట్ వచ్చిందని, అమెరికా వెళ్ళబోతున్నానని చెప్పిందని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళమన్నామని, ఛార్జీలు దండగా టికెట్ డబ్బులు దండగా అక్కడికి తీసుకెళ్ళి ఏం చేయను, అయినా మీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చెల్లరు, 10 పైసలు ఆస్తి లేదో, నాకెందుకు మీ దరిద్రం అనుకున్నారని, అల్లుడు మా అమ్మా నాన్నలనే నేను చూడను, ఏదో మనీ వస్తుంది కాబట్టి వాళ్ళని అమ్మా నాన్న అంటాను, అలాంటిది ఈ దరిద్రాలన్నీ మనకెందుకని కూతురికి చెప్పాడని, కూతురు కూడా ఇష్టపడలేదని, మేము ఎదురు తిరిగి మీతోనే వస్తామనేసరికి వెళ్ళిపోయి ఓల్డేజ్ హోమ్లో చేరమంటే నీకు అంత సొమ్ము పెట్టి నిన్నంత చూస్తే నువ్వు అనాల్సిన మాటలేనా అని అడిగామని, దాంతో చెప్పా పెట్టకుండా మొగుడు పిల్లల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిందని, ఆ విషయం తెలుసుకొని ఉత్తరం రాసిపెట్టిన కూతురు ఉత్తరం చదివి ఎయిర్పోర్ట్కి వెళ్తే ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నా వినకపోయేసరికి ఎయిర్పోర్ట్లో తను కొట్టిందని, చేయి చేసుకుందని, బూతు మాటలు తిట్టిందని, అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళతో గెంటించేసిందని, మేమెవరో తెలియదని చెప్పిందని, ఆ తర్వాత వచ్చి అద్దె కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయామని, కొన్నాళ్ల పాటు వెంకట్రావు ఉద్యోగానికి వెళదామని కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనే పౌరుషంతో ఉద్యోగంలో చేరాడని, యాక్సిడెంట్ అయిందని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారని, ఆ తర్వాత బయటకు వచ్చాడని, వచ్చిన తర్వాత ఏ పని చేయలేక ఒకళ్ళు చిల్లరేశారని, అక్కడి నుంచి అడుక్కోవటం మొదలుపెట్టామని, గుడి దగ్గరికి వచ్చి ప్రసాదంతో పొట్టపోసుకున్నామని, తర్వాత ఇక్కడే ముష్టెత్తుకుంటున్నామని, ఇలాగే ఇక్కడే 7 సంవత్సరాల కాలంగా ఉంటున్నామని చెప్పి బావురుమన్నారు. అనేసరికి వసుమతికి చిచ్చి ఏం మాట్లాడాలో కూడా ఆవిడకి అర్థం కాక కూతుళ్ళకి అల్లుళ్ళకి కబురు పెట్టింది. ముందు ఒక అంబులెన్స్ మాట్లాడి హాస్పిటల్ తీసుకెళ్దాం పదమనమని హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ఇద్దరికి ట్రీట్మెంట్లు చేయించి, ఆ తర్వాత బట్టలు అవి కొనిపెట్టి ఎవరికి తప్పినా కొన్ని దరిద్రాలు మనకు తప్పవు కదా అని తీసుకొచ్చి ఏ 2 గదులు ఇల్లు అయితే వెళ్ళి ఉండమన్నాడో అదే 2 గదులు ఇంట్లో పడేశాడు రాఘవ నీలవేణిని, వెంకట్రావుని. ఆ తర్వాత మీరు పిల్లల్ని మాట్లాడించకూడదు, నాకు ఎదురవ్వకూడదు, నా ఇంట్లోకి రాకూడదు, బామ్మని కానీ నా భార్యని కానీ పలకరించడానికి వీల్లేదు, ప్రతిరోజు ఆ ఇంటి నుంచి మీకు భోజనం మాత్రమే వస్తుంది 3 పూట్ల, మీకు కావలసిన మందులు తీసుకొచ్చిస్తాడు సూపర్వైజరు, ఇంట్లోకి దూరిపోదామని కానీ నక్క వినయాలు ప్రదర్శిద్దామని కానీ పిల్లల్ని పలకరిద్దామని కానీ పిల్లలకి లేనిపోయి నూరిపోద్దామని కానీ నానమ్మని నా భార్యని నన్ను శాపనార్థాలు పెడదామని పని వాళ్లతో అడ్డమైనటువంటి ఊసులు చెప్దామని కానీ ప్రయత్నిస్తే మిమ్మల్ని నడివీధుల్లో గెంటేయటానికి నాకు పట్టే సమయం 5 నిమిషాలు. ఈరోజు కూడా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉంచాల్సి వచ్చిందో తెలుసా? సంఘానికి భయపడో, బంధువులకు భయపడో, లోకానికి భయపడో, ఎవరో ఏదో అంటారని కాదు. మీలాంటి నీచమైన అమ్మా నాన్నల్ని చూడకపోయినా దేవుడు కూడా నన్నేమీ అండో, మీరు నన్ను పెట్టిన నరకానికే ఒక్కరోజు కూడా మీరు నన్ను దగ్గరికి తీసింది లేదు, ఆదరించింది ప్రేమించింది లేదు. అది ఆ భగవంతుడికి కూడా తెలుసు. మీ మనసులో ఏమున్నాయి అనేదే మీరు నాకు చెప్పకపోయినా మీ మనసును చదివిన ఆ భగవంతుడికి ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంటుంది. ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు అనుభవించాలనే కుళ్ళి కుంగి కృషించి నశించి ఈ రోజున ఏ వృద్ధాప్యంలో అయితే పిల్లలు తోడుండాలో ఆ తోడు లేకుండా నా కూతురు అని వాళ్ళు గతి పట్టించుకున్నారు. మీరు మర్యాదగా ఉంటారా? నోరు మూసుకొని ఉండండి, లేదంటే నిరభ్యంతరంగా వీధుల్లో పడి అడుక్కు తింటానన్నా నాకు అనవసరం అనేశాడు రాఘవ. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు వాళ్ళకు భోజనం వెళ్ళటం, పనమ్మ ఎత్తుకెళ్ళి ఇవ్వటం, రాఘవకు మాత్రం వాళ్ళు ఎదురవ్వకూడదు. పిల్లలు ఒకరోజు అటు వెళ్ళబోతే చిత కొట్టేశాడు రాఘవ. ఎంత బాధపడ్డాడో రాఘవ మనసు ఎంత బాధపడిందో మానసు బాగా అర్థం చేసుకుంది. అంత గాయపడిందా బామ్మ ఆయన మనసు అంటే? అంతేగా అమ్మ, ఆదరించాల్సిన అమ్మా నాన్నే పిల్లల్ని అలా చేస్తే మరి బాధపడరటే అంది బామ్మ కూడా. ఆ తర్వాత బామ్మ కూడా నీ బతుకుచ్చాడా, ఒక్కరోజు నువ్వు కొడుగ్గా ఉన్నది లేదురా, బయట నుంచి వచ్చి నీ పెళ్ళాన్ని అనాల్సిన అవసరం ఏముందిరా, నువ్వే నీతిమాలిన ఎదవ్వైతే అని ఆవిడ వెంకట్రావుని నీలవేణిని పలకరించేది కాదు. ఇక చుట్టాలు బంధువులు ఎవరొచ్చినా సరే వసుమతిని అలాగే మానసని రాఘవని పలకరించి పిల్లల్ని పలకరించి వెళ్ళిపోవటం తప్ప వీళ్ళని మాత్రం పలకరించేవాళ్ళు కాదు. 3 పూట్ల భోజనం, కట్టుకోవటానికి సంవత్సరానికి చెరువు 4 జత బట్టలు, ఆ తర్వాత ఇక వీళ్ళకి నెల మందులు, అంతకు మించి బతుకున్న వాళ్ళకి ఒక విలువ లేదు, ఒక గౌరవం లేదు. చివరికి ముష్టి వాళ్ళకి
ఎన్నో దాన ధర్మాలకి ఎంతో ఇస్తున్నాను కాబట్టి కన్న మహాపాపానికి 9 నెలలు మోసినందుకు ఎంత అని ఇవ్వటం తప్ప నేనేమి చెయ్యలేననేంత మనసు రాయైపోయింది రాఘవదే. ఏ తల్లిదండ్రులైనా మనం వయసులో ఉన్నాం, మనకి ఈరోజు అధికారం ఉంది, నోరుంది అనుకున్నప్పుడు మంచివాళ్ళైన పిల్లల మనసు చాలా బాధ పెడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఓపికని, వాళ్ళల్లో ఉన్నటువంటి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఒక రోజు అనేది మనకు వస్తుందని ఆ రోజు మనకి మన బిడ్డలే అక్కరకు వస్తారనే విషయం మర్చిపోతారు. అలాంటి అమ్మా నాన్నలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచి మన నుండే ముందు వాళ్ళకి నేర్పించాలి. అదే మనకి తోడై నీడై శ్రీరామ రక్షై చివరికి మన మలి వయసు తోడుగా మనం కన్న బంధాలు మన చెయ్యి వీడకుండా ఉంటాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.